ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని నామాన శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అండి. మరి మనతో ఉన్నటువంటి సహోదరులు మీరు అంతకుముందే మన ఛానల్లో చూశారు, అంతకుముందే ఫేస్బుక్ ద్వారా వారి యొక్క సాక్ష్యాన్ని మీరందరూ విని ఉన్నారు. మరొకసారి వారి యొక్క అనుభవాలు, అంతకంటే ముఖ్యంగా మనకు తెలుసండి, మదర్స్ డే చేసుకుంటాం, ఫాదర్స్ డే చేసుకుంటాం, వ్యాలంటైన్స్ డే చేసుకుంటాం, ఇంకా రకరకాల డేస్ అని చేసుకుంటాం. కానీ మన క్రైస్తవ లోకానికి కూడా ఒక మంచి డే ఉందని చాలా మందికి తెలియదు. అదేంటంటే ఇంటర్నేషనల్ డే ఫర్ ద అన్రీచ్డ్. ఒక డేని నిర్ణయించడం జరిగింది. మే 19వ తారీఖున అది రావటం జరిగింది. అయితే ఆ డే గురించి, ఆ రోజు గురించి తెలుసుకోవటానికి పాటు మన రాష్ట్రాల్లో లేదా మన దేశంలో సువార్త ఎలా జరుగుతుంది, ఈ విషయాలని బ్రదర్ని అడిగి తెలుసుకుందాం. బ్రదర్, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. మరలా మీరు మమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఇది దేవుని చిత్తమని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన వాళ్ళు అన్ని డేస్ చేస్తారు బ్రదర్. ఫాదర్స్ డే, మదర్స్ డే, వ్యాలంటైన్స్ డే, ఇంకా ఎయిడ్స్ డే, ఇవన్నీ డేస్ అన్ని చేస్తారు. కానీ మనకంటూ ఈ యొక్క డే ఉందని ఎవరికి తెలియదు. మనకు తెలియదు. దేవుని కృపను బట్టి ఈరోజు మనం తెలుసుకోగలిగాం. ఎవరికైతే సువార్త అందని వారికి సువార్త అందేటువంటి ఒక దినం ఉందని, ఆ రోజును సెలబ్రేట్ చేస్తారని కూడా మనకు తెలియదు. అయితే బ్రదర్, దీని గురించి మీరు కొన్ని విషయాలు పంచుకొని, అయితే మనం ఎలాగ సువార్త చేస్తే తెలియని వారికి సువార్త వెళుతుందో, అప్పుడు జరిగిన సువార్త, ఇప్పుడు జరుగుతున్న సువార్త ఒక్కసారి మీరు చెప్పండి. సువార్త ప్రకటించాలి అనే భావజాలము అది దేవుడి నుంచి వచ్చింది. ఈ మిషన్ మనిషిది కాదు, దేవాది దేవుంది. దేవుడు అబ్రహామును గారిని పిలిచినప్పుడు నీ యందు సకల జనములు ఆశీర్వదింపబడును అని అబ్రహాముకు దేవుడే ముందుగా సువార్త ప్రకటించాడు అని గలతీయులు రాసిన పత్రికలో పౌలు గారు ఉటంకించారు. సువార్త ప్రకటించాలి అనేది దేవుని ఆలోచన అయినప్పటికీ ఆ ఆలోచన కార్యాచరణలోకి రావడానికి చాలా సమయం పట్టింది. ఆ సమయాన్ని మనం మొదటిసారిగా పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడే ఈ భూమి మీదకి వచ్చి మొదటగా యూదులలో అందరికీ సువార్త ప్రకటించాలనే లక్ష్యం కలిగిన వాడుగా చెదిరిపోయిన యూదులందరూ యెరూషలేములో కూడుకుని ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని వంటి నాలుకలుగా విభాగింపబడి ఒక్కొక్కరి మీద రాలగా ఆ రోజున వారికి సువార్త ప్రకటించబడిన తర్వాత 3000 మంది మారు మనసు పొందారు. అదేంటంటే ఆ దినం ఏంటంటే సువార్త అందవలసిన ప్రజలను దేవుడే జ్ఞాపకం చేసుకున్న దినం. అందుకే అటువంటి దినాన్ని పురస్కరించుకొని మే 19, 2024న ఇంటర్నేషనల్ డే ఫర్ ద అన్రీచ్డ్ అని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఇందాక మీరు అన్నట్టుగా అందరికీ ఒక్కొక్క దినం ఉంది. ఎందుకు ఈ విషయం మనకు తెలియదంటే సువార్త ప్రకటించని వాళ్ళకు ప్రకటించాలనుకునే వాళ్ళకి తెలుస్తుంది ఈ విషయం. ఈ డేని ప్రతిపాదించింది మిషన్ ఆర్గనైజేషన్స్. చర్చిలు ప్రతిపాదిస్తే వాళ్ళు కూడా సువార్త ప్రకటించాల్సి వస్తుంది గుర్తు చేసుకుంటే. మదర్స్ డే రోజున మదర్ని గుర్తు చేసుకుని గిఫ్ట్లు ఇచ్చి మదర్తో సెల్ఫీ దిగి పెడుతున్నారు. మళ్ళీ సంవత్సరం దాకా మదర్ ఎట్లుంటుందో తెలియదు. మా తర్వాత అందరికి వారి వారి కార్యాలు జరిగిస్తున్నాం. మరి ఇంటర్నేషనల్ డే ఆఫ్ అన్రీచ్డ్ అంటే ఏం చేయాలి? సువార్త ప్రకటింపబడని జాతులు పలానా ఉన్నాయి, వారిని జ్ఞాపకం చేసుకునే ఒక అంతర్జాతీయ దినం. ఇది సెలబ్రేట్ చేసుకున్న ప్రతిసారి ఏం గుర్తొస్తుందంటే ఆ రోజు అమ్మ జ్ఞాపకం వచ్చినట్లు, చెల్లెల జ్ఞాపకం వచ్చినట్టు, నాన్న జ్ఞాపకం వచ్చినట్టు, ప్రియురాలు జ్ఞాపకం వచ్చినట్లు సువార్త ప్రకటించబడవలసిన జాతులు జ్ఞాపకం రావాలి. అలా జ్ఞాపకం చేసుకోవడానికి ఎవరున్నారు? కాబట్టి ఇటువంటి ఇంటర్నేషనల్ డే ప్రాచుర్యంకు రాలేదండి. సో కాబట్టి ఈ డేని వెస్ట్రన్ వాళ్ళు ఈస్టర్న్లో రకరకాల స్కెడ్యూల్స్లో జరుపుకుంటున్నారు. మనం వెస్ట్రన్ ఫాలో అవుతున్నాం కాబట్టి వెస్ట్రన్ ట్రెడిషన్ ప్రకారంగా మే 19వ తారీఖు 2024న ఇంటర్నేషనల్ డే ఆఫ్ అన్రీచ్డ్ అనేది ప్రతిపాదించడం జరిగింది. ఓకే. బ్రదర్, అయితే మనం ఇందాక మాట్లాడుకున్న రీతిగా 50 సంవత్సరాలకు ఒకసారి జనాభా రెట్టింపు అయిపోతాం. ఈ రెట్టింపు అయిపోయే విధానంలో నాకున్న అవగాహన ఏంటంటే ప్రతి వ్యక్తికి వెళ్ళి వ్యక్తిగతంగా సువార్త ప్రకటించాలి, అప్పుడే ప్రభు రావడానికి అవకాశం ఉంటుందనే ఒక అవగాహన నాలో ఉంది, అంటే అభిప్రాయం నాలో ఉంది. ఇప్పుడు అలా చూసుకుంటే సపోజ్ 50 సంవత్సరాల క్రితం మన ప్రపంచ జనాభా 400 కోట్లు అనుకోండి, ఇప్పటికి వచ్చేసరికి 800 కోట్లు అయిపోయింది. అది ఎలాగ పాసిబుల్ అవుతుంది? అంటే ప్రతి వ్యక్తికి వెళ్ళి మన సువార్త ప్రకటించాలా, లేదా ఒక జాతికి ప్రకటించాలా? దాని గురించి కొంత వివరణ కావాలి. ఏ మనిషి నశించడం దేవుని చిత్తము కాదు అనే ఒక వచనం మనకు తెలియజేస్తుంది. ప్రభువు రాకడ ఏమైంది, ప్రభువు రాకడ ఏమాయను అని ప్రజలు అడుగుతున్నారట. పేతురు గారు దాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభు దృష్టికి 1000 సంవత్సరంలో ఒక దినములే ఉన్నాయి. ఆయన ఎందుకు రాలేదు అంటే దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ఎందుకు అంటే ఏ మనిషి కూడా నశించడం ఇష్టం లేదు కాబట్టి ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడుగా ఉన్నాడు అనే భావాన్ని చూసి
ప్రభు ఎందుకు ఇంకా రాలేదంటే మనుషులు నశించడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి ప్రజలందరూ రక్షణ పొంది అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి అనే భావనతో దేవుడు కోరుతున్నాడని మనం చూస్తూ ప్రతి మనిషికి రక్షణ అందించాలనే ప్రయత్నం పడుతున్నాం. అయితే రియాలిటీలో ప్రతి మనిషి రక్షింపబడతాడా అంటే కాదు అని అనేక అనుభవాలు మనకు తెలియజేస్తున్నాం. చరిత్రలో పెద్ద పెద్ద నాయకులుగా చలామణి అయిన గొప్ప గొప్ప సేవకుల ఇళ్లలోనే ప్రజలకు రక్షణ లేకుండా నశించిపోయినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి ప్రతి మనిషిని రక్షించాలి అనే దర్శనం ఉన్నప్పటికీ రియాలిటీలో అది జరగదు. అందుకే ప్రకటన గ్రంథంలో నీతిమంతుడిని ఇంకనూ నీతిమంతుడిగా ఉండలేము, అనీతిమంతుడిని అనీతిమంతుడిగా ఉండలేము. ఇదిగో నేను త్వరగా వచ్చి ప్రతి వానికి కావలసిన జీవితాన్ని నేను పట్టుకొస్తాను. అంటే ప్రభు వచ్చే టైంకి అందరూ రక్షణ పొందరు. అందరూ రక్షణ పొందాలి అని దేవుని ప్రణాళిక అన్నప్పటికీ అందరూ రక్షణ పొందరు. రక్షణ పొందేది ఎవరు అంటే ప్రతి జాతి ఖచ్చితంగా రక్షణ పొందుతుంది. అందుకే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9-10 వచనాల్లో ప్రతి జనము నుండి, ప్రతి జాతి నుండి, ప్రతి వంశము నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి ఒక సంఘం ఎత్తబడుతుంది. ప్రతి మనిషికి రక్షణ అసాధ్యమే గాని ప్రతి జాతికి రక్షణ సాధ్యము. అందుకే ఏ జాతిలో సువార్త లేదో ఆ జాతిని జ్ఞాపకం చేసుకోవాలి. మనం మనుషులందరినీ జ్ఞాపకం చేసుకోగలమా? సాధ్యం కాకపోవచ్చు. కానీ ఈ మనుషులందరికీ ఆరిజిన్ అయిన ఒక జాతి ఉంది. జాతులు విడిపోయిన జాతులు. ఆ జాతిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ జాతి దగ్గరికి వెళ్ళే అవకాశం దొరికి వారికి సువార్త ప్రకటించడం ద్వారా, ప్రతి జాతికి సువార్త ప్రకటించడం ద్వారా ఈ అన్యజనుల ప్రవేశము సంపూర్ణము అనే వచనం నెరవేరుతారు. ఇంకోటి బ్రదర్, ఇప్పుడు బ్రదర్ మొదటి తరం క్రైస్తవం కానీ మొన్నటి వరకు అంటే మన స్వాతంత్రం వచ్చే వరకు కానీ మిషనరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి అంటే మన భారతదేశంలో సువార్త అంతన ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించారు. అక్కడి వరకు బాగానే ఉంది. వాళ్ళు మనకు ప్రకటించిన తర్వాత తిరిగి వారి దేశం కొందరు వెళ్ళిపోయారు, కొందరైతే ఇక్కడే వారు ప్రభు సన్నిధి ఇక్కడ చేరుకున్నారు. అక్కడ వరకు కూడా సువార్త అనేది అలాగే సాగింది. ఎలాగ సాగింది? ఎక్కడైతే ప్రభు ప్రేమ తెలియదు, ప్రభు వార్త తెలియదు, అక్కడికి వెళ్ళారు. అక్కడి నుంచి విన్న మనం అంటే ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్నటువంటి సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఎవరైనా సరే అలాగ లేదు. ఎందుకని? విన్నవాళ్ళం విన్నట్టుగానే ఉన్నాం. మహా అయితే మన పక్క ఊరికి చెప్తున్నాం, మన పక్క వారికి చెప్తున్నాం, అలాగే ఉన్నాం. కానీ దీనికి ఎక్కడ తేడా వచ్చింది బ్రదర్? అంటే మనకు నేర్పించే బోధకుల్లో తేడా వచ్చిందా, లేకపోతే మనం వాడు చెప్పిన మనం వినటువంటి పరిస్థితుల్లో మనలో తేడా ఉందా? దీన్ని నేను ఎలా అర్థం చేసుకున్నా అంటే అండి, ఇప్పుడు అపోస్తుల కార్యముల్లో 8వ అధ్యాయం 1లో ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అనే వచనం ఉంది. వాస్తవానికి యెరూషలేములో చాలా సంఘాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలి, ఇంటింటా సంఘం ఉంది. కానీ దేవుడు యెరూషలేములోని సంఘమునకు అనో మాట మాట్లాడాడు. సంఘాలు ఎన్నున్నా దేవుడు సంఘాన్ని చూస్తున్నాడు. సంఘం అంటే సార్వత్రిక సంఘం. అందరూ ఒక చోట కూడుకోవడం సాధ్యమవుతుందా? సాధ్యమవుతుంది. కాబట్టి అనుకూలతను బట్టి వేరు వేరు ప్రాంతాల్లో కూడుకుని ఉంటారు. ఇన్ని సంఘాలు ఉన్నాయి కాబట్టి సంఘాలు అనడు దేవుడు, సంఘము అంటాడు. అందుకే సంఘము ఆయన శరీరము అని ప్రతిపాదించడం జరిగింది. సంఘములు ఆయన శరీరములు కాదు, సార్వత్రిక సంఘము ఆయన శరీరం. ఆయన శరీరంలో అవయవాలు రకరకాలుగా ఉన్నాయి. క్రీస్తు ఆ సంఘమునకు శిరస్సుగా ఉన్నాడు. అయితే ఈ సంఘము పరిపూర్ణతలోకి రావాలి, ఒక బెస్ట్ సంఘంగా ఉండాలి. దేవుడు ఆ సంఘాన్ని ఎత్తుకువెళ్ళడానికి వస్తున్నాడు, తీసుకువెళ్ళడానికి వస్తున్నాడు. అది జరగాలంటే సంఘము, సార్వత్రిక సంఘము, ఏర్పడిన సంఘము ఎక్స్పాండ్ అవ్వాలి. యెరూషలేములో ఏర్పడిన సంఘము సమరయలో, యూదయలో, భూదిగంతం వరకు ఈ సువార్తను మోసుకొని వెళ్ళాలి. ఎవరు మోసుకుని వెళ్ళారు? అపోస్తలులు మోసుకుని వెళ్ళారు. వారి వెంటనే ప్రవక్తలు కూడా వచ్చారు అని చూస్తాం. ఎందుకంటే అంతికోయ సంఘంలో ఆ కాలంలో యెరూషలేము నుండి ప్రవక్తలు వచ్చి ఉండిరి అని అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, బోధకులు, ఉపదేశకులు అనే ఈ టీం ఏదైతే ఉందో ప్రభు ఎత్తబోయే సంఘానికి వీళ్ళు పరిచారకులు. ఇవి దేవుడు నియమించిన పోర్ట్ఫోలియోస్, మనిషి ఇష్టాన్ని బట్టి జరిగించినవి కావు. అపోస్తలులను దేవుడు పిలిచాడు, ప్రవక్తలను దేవుడు పిలిచాడు, సువార్తికులను దేవుడు పిలిచాడు, కాపరులను, బోధకులు, ఉపదేశకులను దేవుడు పిలిచాడు. ఎందుకు పిలిచాడు అంటే తను ఈ భూమి మీద జరిగించబోయే సార్వత్రిక సంఘాన్ని ఎత్తుకెళ్లాలంటే ఆ పని పూర్తవ్వాలి. అయితే అప్పటి వరకు కట్టబడిన సంఘం క్షేమంగా ఉండాలంటే కాపరులు, బోధకులు, ఉపదేశకులు దీన్ని జాగ్రత్తగా కాపాడాలి. ఎక్స్పాండ్ అవ్వాలంటే అపోస్తలు, ప్రవక్తలు, సువార్తికులు ఈ విషయాలను తీసుకువెళ్ళిపోతారు. అప్పుడు సువార్తికుడు ఏం చేస్తాడంటే సువార్త ఎక్కడ లేదో దాని మీద మనసు కలిగి ఉంటాడు.
కాపరేమో సువార్త కలిగిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని కాపాడడానికి మనసు కలిగి ఉంటాడు. బోధకులు ఎక్కడంటే సువార్తను పొంది సంఘములలో ఉండేవారు సరైంది నమ్ముతున్నారో లేదో సరైన బోధన పొందడానికి వాళ్ళు ప్రయాసపడుతుంటారు. ఇప్పుడు సమస్య ఏంటంటే అందరూ కలిసి లేరు. వీళ్ళ దృష్టిలో సంఘము అంటే ఈ మూలలో ఉండే ఒక సంఘమే, దాన్నే సార్వత్రిక సంఘంగా ఫీల్ అవుతున్నారు. మనమే సంఘం, పక్కనోడు సంఘం కాదు. మరి వెళ్ళేటప్పుడు ఆ సంఘంలో కలవాలి కదా రేపటి రోజున. సో కాబట్టి దీన్ని జీర్ణించుకోవడం చాలా కష్టం, కానీ ఇది వాస్తవం. సంఘము క్షేమాభివృద్ధి అని నేనెలా అర్థం చేసుకుంటే, సంఘము క్షేమాభివృద్ధి అంటే సంఘము, కట్టబడిన సంఘము, తయారైన సంఘము క్షేమంగా ఉండాలి. అంటే యేసుక్రీస్తు ప్రభువుని బట్టి రక్షణ పొందుతూ, యేసు ప్రభువు ఆత్మను పొందుకొని దేవుని ఆత్మ చేత నడిపించబడి దేవుని కొరకు ఫలములు ఫలించే సంఘము క్షేమంగా ఉన్నట్టు. సంఘము అభివృద్ధి అంటే ఈ సార్వత్రిక సంఘం యొక్క ఎక్స్పాన్షను భూదిగంతం వరకు వెళుతూ ఎక్కడెక్కడ సంఘము లేదో, ఏ జాతులలో సంఘం లేదో ఆయా జాతుల్లోనికి వెళ్ళి సంఘం ఎస్టాబ్లిష్ అవ్వడం. దీన్ని ఏం చేశారంటే లోకల్ కాంటెక్స్లో ఏం చేశారంటే స్థానిక సంఘంలో సంఘక్షేమం అంటే ప్రతివాడికి ఉద్యోగాలు రావడం, ప్రతివాడు డాలర్లు సంపాదించడం. అభివృద్ధి అంటే ప్రతివాడి ఇంట్లో మంచి ఏసీ ఉండడం. మనకి ఏసీ కూడా లేదు, మనం అభివృద్ధి కాలేదు. కనీసం ఆర్సీసీ కాంక్రీట్ బిల్డింగ్ లో ఉండడం, అంటే ఎవరికి ఎటువంటి అనారోగ్యం రాకపోవడం, ఎవరికి ఏ బాధలు లేకపోవడం, ఎవరికి ఏ శ్రమలు లేకపోవడం, ఇది క్షేమం అనుకుంటున్నారు. వీళ్ళ ఆలోచన సరళి ఎంతవరకు ఉందంటే వీళ్ళు స్థానిక సంఘాన్నే సార్వత్రిక సంఘం అనుకుంటున్నారు, కానీ సార్వత్రిక సంఘం యొక్క ఆలోచన వీళ్ళకి రాలేదు. కాబట్టి ఈ అన్రీచ్డ్ పీపుల్కు సువార్త అందని వారు ఎవరో ఆలోచించే స్థాయిలో లేకుండా నేనే ఒక సంఘం అనుకుని ఈ సంఘానికే చెప్పిందే చెబుతూ సమయాన్ని గడుపు. కొందరికి కోపం రావచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారు మత్తయి సువార్త 23లో అంటాడు, మీరు పుదీనా, కొత్తిమీర, సోంపులో 10వ వంతు మీరు చెల్లిస్తారు. అంటే మీరు మెకానికల్ గా చేస్తారు, కానీ దేవుని ప్రేమను, న్యాయాన్ని, కనికరాన్ని మీరు మర్చిపోయారు. అప్పుడు 10వ భాగం ఇవ్వద్దు అంటారా? కాదు, వాటిని మానక దీన్ని చేయవలసి ఉంటుంది. అంటే ఏమంటే మేము సంఘాన్ని వదిలేయమంటారా కృష్ణ బ్రదర్? సంఘాన్ని వదిలి మీలాగా దేశాలు బట్టి తిరగమంటారా అంటే అట్లా కాదు. సంఘాన్ని క్షేమంగా ఉంచుకుంటూనే అభివృద్ధి చేయండి. కాపరులు, బోధకులు, ఉపదేశకులు దాన్ని జాగ్రత్తగా పట్టుకుంటూనే మీలోంచి కొందరిని సువార్థికులుగా భూదిగంతములకు పంపించి ఏ జాతులలో ఈ సువార్త ప్రకటింపబడలేదో, ఏ దేశాల్లో అసలు బొత్తిగా సువార్త లేదో, ఏ రాష్ట్రాల్లో కనీసం యేసు ప్రభు సువార్త ఎరగని వారు, నామాన్ని ఎరగని వారు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ అన్రీచ్డ్ జ్ఞాపకం చేస్తారు. చాలా బాగా చెప్పారు బ్రదర్. మిషనరీస్కి అయితే ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ క్రీస్తుని ఎరగని ప్రాంతం లేదు. ఇప్పుడు మనం వెళ్ళాలనుకోండి, ఇప్పుడు మనం ఎలా దాన్ని ట్రాక్ చేయొచ్చు అంటారు? అంటే ఎలాగ మనం దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు? ఫలానా చోట వీళ్ళకి బొత్తిగా క్రీస్తు తెలియదు అనే ప్రాంతాలు మనం ఎలాగ ఐడెంటిఫై చేయొచ్చు అంటారు? బ్రదర్, యేసుక్రీస్తు ప్రభు వారు సర్వలోకానికి వెళ్ళండి అన్న రోజున సముద్ర మార్గాలు ఎవరు కనుక్కోలేదు, ఏరోప్లేన్ లేవు, వీసాలు లేవు. ఇప్పుడు ప్రస్తుతము ప్రతి దేశం కూడా ఫారినర్ విజిటర్స్ని పిలుస్తుంది. ఎందుకంటే వీళ్ళు అక్కడికి వెళ్ళి వీళ్ళ డబ్బు ఖర్చు పెడితే ఆ దేశానికి ఎకనమీ గ్రో అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఎస్పెషల్ ఈ రోజున భారతదేశం నుంచి చాలా దేశాలకు వితౌట్ వీసా వెళ్ళొచ్చు. కానీ 200-300 సంవత్సరాల క్రితం పరాయి దేశం వాడు వస్తే చంపేస్తారు. వాడు మా దగ్గరకు వచ్చాడంటే మమ్మల్ని కొల్లగొట్టేస్తాడని చంపేసే రోజుల్లో 300 సంవత్సరాల క్రితం. నేను చిన్న స్టోరీ చెప్తాను, చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. రాబర్ట్ జెర్మియా థామస్ అని ఒక యంగ్ మిషనరీ, 24 సంవత్సరాల యంగ్ మిషనరీ, ఇంగ్లాండ్ నుంచి సువార్త ప్రకటించాలనే భారంతో ఆ వ్యక్తి చాలా కొరియా లాంగ్వేజ్లో బైబిల్స్ని, సాహిత్యాన్ని తీసుకొని ఓడలో బయలుదేరి నెలల కొద్దీ ప్రయాణం చేసి ఆ కొరియా, ఆ దేశం యొక్క పొలిమేరలో ఎంటర్ అవుతూనే ఇక్కడ సైనికులు పసిగట్టి అరేరే మన దేశం మీద ఎవరో దాడి చేయడానికి వచ్చారని బాణాలు వేస్తే ఆ బాణాలు గుచ్చుకొని చచ్చిపోయాడు మిషనరీ. ఆ దేశాన్ని సువార్త ప్రకటించాలని బయలుదేరిన ఈ మిషనరీ నోరు తెరవకుండానే చచ్చిపోయాడు. ఆ బాణాల గాయాలతో తన దగ్గరుండే సాహిత్యాన్ని, బైబిల్ని తనకు బాణాలేసిన సైనికుడి మీద విసిరేసి చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత ఈ వ్యక్తి ఈ బైబిల్స్ పేపర్స్ తీసుకెళ్ళి తన ఇంట్లో తడికల మీద అంటించి దాన్ని వాడుకుంటాడు.
కొంతకాలం తర్వాత ఆ తడికిల మీద ఉండే బైబిల్ పేపర్లోని ప్రతుల్లోని సాహిత్యంలోంచి ఒక వాక్యం ద్వారా ఆయన రక్షణ పొంది ఆయన మిషనరీ అయిన తర్వాత ఆ దేశమే క్రైస్తవ దేశం. ఇది జస్ట్ 150 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన, కొరియా దేశంలో జరిగిన సంఘటన. రాబర్ట్ జెర్మియా థామస్ అని 24 ఏళ్ల మిషనరీ చనిపోయాడు. సో కాబట్టి అంత క్లిష్టమైన పరిస్థితుల్లోనే దేశాలు దాటారు ప్రజలు. నా బాధ అంతా ఏంటంటే అసలు చంపేస్తున్న పరిస్థితుల్లో కూడా వెనుదిరగకుండా ఈ సువార్తను సకల జనములకు అందించాలని ఈ గాస్పల్, ఈ ఇంటర్నేషనల్ డే, ఆ పెంతుకోస్తు దినము నుంచి కూడా తమను చంపుతున్నా కూడా వెనుదిరగకుండా పరిశుద్ధాత్మ వలన సువార్త ప్రకటించినప్పుడు ఈ రోజున అన్ని అవకాశాలు మనకున్నా కూడా అంత ఇంత ఫింగర్స్లోనే ఉంది. ఏ దేశంలో ఎంత జనాభా ఉంది, ఏ దేశంలో ఏ మతం ఎక్కువ ఉంది. ఇండియన్స్ లాగా భయపడే వాళ్ళు కాదు ప్రపంచ దేశాల వాళ్ళు. మీరు ఆస్ట్రేలియాలో వెళితే ఆస్ట్రేలియా స్టాటిస్టిక్స్ ఆఫ్ బ్యూరోని మీరు అడిగితే, అయ్యా మీ దేశంలో క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు, పెంతుకోస్తవులు ఎంతమంది ఉన్నారు, క్యాథలిక్లు ఎంతమంది ఉన్నారు. మీరు ఫిలిపిన్ దేశానికి వెళ్తే డినామినేషన్ వైజ్గా లెక్క వచ్చేస్తుంది మీకు. వాళ్ళు భయపడరు. ఇండియాలో క్రైస్తవుడుగా చలామణి అవుతూ పబ్లిక్లో నేను హిందూ అని చెప్తాడు. భయం అనమాట, ఇక్కడ రిజర్వేషన్లు వెళ్ళిపోతాయేమో, మమ్మల్ని అవమాని ఇట్లా ప్రపంచ దేశాల వాళ్ళు భయపడరు. వాళ్ళ స్టాటిస్టిక్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఏ దేశంలో క్రైస్తవ జనాభా ఉందో, ఏ దేశంలో ఉందో మనకు మునివేళ్ల మీద దొరికేస్తుంది కాంటెంట్. మనసుంటే మార్గం లేదంటారు కదా. సువార్త అందని దేశాలు కుప్పలు ఉన్నాయి, సువార్త అందని జాతులు కుప్పలుగా ఉన్నాయి. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే భారతదేశంలో కాశ్మీర్ అనే రాష్ట్రాన్ని మీరు చూస్తే ఆ రాష్ట్రంలో చాలా దేవాలయాలు ఉన్నాయి, రోడ్ల మీద చాలా మసీదులు ఉన్నాయి, ఒక్క చర్చి లేదు. హౌ సర్ప్రైజ్ ఇట్ ఈస్. ఒక్క చర్చి కూడా కనపడదు. ఎక్కడెక్కడో ఒక క్యాథలిక్ చర్చి కనపడుతుంది, ఒక సిఎన్ఐ చర్చి కనపడుతుంది. హిందువులకు ఉండే తెగువ క్రైస్తవులకు ఎందుకు లేదు ఆ రాష్ట్రంలో? హిందువులకు పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తారని దేవుడు వాగ్దానం చేయలేదు కదా. అయినా కాడా వాళ్ళు అక్కడ మందిరాలు కట్టుకున్నారు కదా. ప్రాబ్లం ఏంటంటే అక్కడ క్రైస్తవులు లేరు. అక్కడ హిందువులు పూర్వీకులు ఉన్నారు కాబట్టి వాళ్లకు హిందూ మందిరాలు ఉన్నాయి. క్రైస్తవులు పూర్వీకులు ఉన్నారు కాబట్టి, ముస్లింలు ఉన్నారు కాబట్టి ముస్లిం మసీదులు ఉన్నాయి. అక్కడ క్రైస్తవులు లేరు. మనోడు సంఘం ఎప్పుడు కట్టి చెలరేగుతారంటే క్రైస్తవుడు ఉండే దగ్గర సంఘం కడతారు. మనోడు కూడా సర్వే ఎట్లా చేస్తారంటే ఒక ఊళ్ళోకి పోయి ఇక్కడ క్రైస్తవులు ఉన్నారా లేరా ఫస్ట్ ఎంక్వైరీ. ఉన్నారు. ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? 10 కుటుంబాలు. అమ్మయ్య ఇక్కడ చర్చి పెట్టమంటున్నాడు దేవుడు. దేవుడు నాకు ఈ ప్రాంతాన్ని చూపించాడు, ఇక్కడ చర్చి కడుతున్నాడు. ఎందుకు? 10 మంది క్రైస్తవులు ఆధారం చేసుకుని సువార్త మొదలెడతాడు. మరి క్రైస్తవుడే లేకపోతే మేము వెళ్ళాం. అసలు అన్రీచ్ పీపుల్ గ్రూప్ కంప్లీట్లీ ఇగ్నోర్ అంటున్నాను. కాశ్మీర్లో చర్చిలు ఎందుకు కట్టబడలేదంటే క్రైస్తవులు లేరు. క్రైస్తవులు లేకపోతే వదిలేస్తామా? అందుకే క్రైస్తవులు లేరు కాబట్టి పెంతుకోస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు. అందుకే ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ అన్రీచ్ని బట్టి క్రైస్తవుడు లేని ప్రాంతంలో ముందుగా సువార్తికులు వెళ్ళాలి. సువార్త విరివిగా ప్రకటింపబడిన తర్వాత కొందరు ప్రభువును నమ్మిన వారు ఉంటారు. అప్పుడు దేవుని సేవకులు అలా పర్యటించినప్పుడు క్రైస్తవులు ఉన్నారు కానీ సంఘం లేదని అక్కడ కాపరి సంఘాన్ని మొదలెడతాడు. కొంతకాలం తర్వాత సంఘం ఉంది, కాపరుంది, సరైన బోధన లేదని బోధకుని పరిచర్య, ఉపదేశకుని పరిచర్య ఆరంభమవుతుంది. అసలు సువార్త ప్రకటించబడని వాని దగ్గరికి ఆ ప్రాంతాలకు సువార్తికుడు వెళ్ళకపోతే సంఘం ఎప్పుడు కట్టబడుతుంది? ఎప్పుడు సంఘము బోధలో నిలుస్తుంది? ఎప్పుడు యేసుప్రభువు రెండవ రాకడికి మార్గం సుగమమవుతుంది? సో దీనన్నిటికీ కారణం ఏంటంటే ఇంటర్నేషనల్గా సువార్త ప్రకటించబడని జాతులు, రీజియన్స్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంత సువిశాల భారతదేశంలో ఇప్పుడు జూలై 3వ తారీఖున ఇండియన్ క్రిస్టియన్ డే అని మనం సెలబ్రేట్ చేయబోతున్నాం. సెయింట్ థామస్ని జ్ఞాపకం చేసుకున్నాం. సెయింట్ థామస్ గారు భారతదేశానికి ఎందుకు వచ్చాడు? క్రైస్తవులు ఉన్నారని వచ్చాడా? సువార్త ప్రకటింపబడని భారతదేశానికి వచ్చాడు. అందుకే ఇండియన్ క్రిస్టియన్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం కానీ అన్రీచ్డ్ డే సెలబ్రేషన్ మనం చేసుకోవట్లేదు. చేస్తే గుర్తొస్తుందిగా, మదర్స్ డే గుర్తొస్తే మదర్కి కనీసం గిఫ్ట్ అనే ఇస్తాం. ఇప్పుడు అన్రీచ్ పీపుల్ డే చేసినప్పుడు అన్రీచ్ వాడు ఉన్నాడు గుచ్చుతా ఉంటుంది అనమాట. అప్పుడు అందుకు ఇదంతా తెలుసుకోవడం ఎందుకు? క్రైస్తవుల మధ్య 4 ప్రసంగాలు చేసుకొని 4 పరిచర్యలు ఘనపరుచుకుంటే మన జీవితం గడిచిపోతుంది. మన పూర్వీకులు అదే చేశారు కాబట్టి
మనం కూడా అదే చేద్దామనే అభిప్రాయం. గతంలో ఏం జరిగిందనేది కాదు, కానీ జరగాల్సింది మనం చూడాలి. గతంలో మాకేమో తెలియదండి ఈ విషయాలు, మాకెవరు చెప్పలేదంటే దేవుడు ఇప్పుడు తెలియజేస్తున్నాడు. బ్రదర్, మొన్నటి వరకు కూడా మిషనరీస్ అంటే మన స్వభావమే వాళ్ళ స్వభావం. వాళ్ళు అంటే ఒక మిషనరీగా బయలుదేరారు అంటే వాళ్ళకి ముందే తెలుస్తుంది, జరగచ్చు జరగకపోవచ్చు, ప్రమాదం ఉందనేది మాత్రం తెలుస్తుంది. అంటే ఒంటరిగా వెళ్తారు, తెలుస్తుంది. కానీ ఆ తెగుతూనే వాళ్ళు వెళ్తారు, ఆ తెగుతూనే వెళతారు, అదే గురితో వాళ్ళు వెళ్తారు. ప్రస్తుతం ఇప్పుడు ఆ తెగువ కానీ ఆ ధైర్యం కానీ మనకి ఎవ్వరికీ లేదు. అంటే మిమ్మల్ని నేను అనట్లేదు, అంటే నాకు లేదు. వాళ్ళకున్న అంటే వాళ్ళ మనోభావాలు అప్పుడు ఎలా ఉండే బ్రదర్? అంటే ఇప్పుడు మనం ఒక ఆత్మీయ కోణంలో ఆలోచిస్తే దేవుడు వాళ్ళకి స్పెషల్గా ఏమన్నా ఒక ధైర్యపరిచే ఆత్మని ఇస్తారంటారా, లేకపోతే వాళ్ళు భయపడుతూనే దేవుడి సహాయంతో ధైర్యంగా వెళ్తారంటారా? బైబిల్లో ఒక వచనం ఉందండి, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఈ మాట ఎందుకు రాశారు బైబిల్లో అంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఆయన దుఃఖపడేలా మీరు ప్రవర్తిస్తున్నారు, కాబట్టి పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకుడి. అంటే అర్థం ఏంటంటే దేవుని దర్శనాన్ని బట్టి మీరు నడుచుకోండి, దేవునికి ఇష్టమైన దాన్ని బట్టి నేర్చుకోండి, దేవుని ప్రణాళికను బట్టి మీరు నడుచుకోండి. దేవుని ప్రణాళికకు వేరుగా మీరు నడుచుకునే అవకాశం ఉంది, కాబట్టి అలా జరిగితే పరిశుద్ధాత్ముడు దుఃఖపరచబడతాడు. కాబట్టి దేవుడు చెప్పాల్సిన అన్ని గ్రంథంలో చాలా స్పష్టంగా ఉన్నాయి. మీరు పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడ్డారు, పరిశుద్ధాత్మ వలన మీరు విస్తారమైన నిరీక్షణ కలిగి ఉంటారు, పరిశుద్ధాత్మ వలన మీరు వరాలు పొందుకుంటారు, పరిశుద్ధాత్మ వలన బుద్ధివాక్యము, పరిశుద్ధాత్మ వలన జ్ఞానవాక్యము, పరిశుద్ధాత్మ వలన పలానా పలానా పలానాది వస్తుంది. ఈరోజు పెంతెకోస్తు దినం ప్రత్యేకంగా జరగాల్సింది లేదు. పెంతెకోస్తు దినం ఆ రోజు ఆరంభమైంది. ఎప్పుడు ఆరంభమైంది? ప్రభువు 40 దినాలు పర్యటించి వెళ్ళిన తర్వాత జస్ట్ 10 దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు మనం వెయిట్ చేయడం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఆల్రెడీ వచ్చాడు, సర్వసత్యం నడిపించడానికి వచ్చాడు, వాక్యం ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నాడు. కాబట్టి ఆయన చిత్తాన్ని పక్కన పెడుతున్నాడు, కాబట్టి ఆయన దుఃఖపడుతూ మౌనంగా ఉన్నాడు. కాబట్టి మిషనరీలకు ఎటువంటి ఆత్మ వచ్చిందంటే, మిషనరీలు భారం కలిగి ఉన్నారు, వారి నాయకులు కూడా భారం కలిగిన వారు ఉన్నారు, వారు ఒకరిని చూసి ఒకరు భారం పొందుకున్నారు. ఓకే, ఇప్పుడు విలియం కేరీ గారిని చూసి చాలా మంది మిషనరీలు భారం పొందుకొని, హడ్సన్ టైలర్ గారు చైనా వెళ్ళాడు, కొందరు ఆస్ట్రేలియాకి వెళ్ళారు. అలాగా ఒకరిని చూసి ఒకరు భారం పొందుకున్నారు. ఒకరు మిషనరీకి వెళ్తున్నారంటే మేము సైతం అని వెళ్ళారు. ఇప్పుడు మనం ఒకరిని చూసి ఒకరు సంఘాలు కడుతున్నాం, ఒకరిని చూసి ఒక యూట్యూబ్ ఛానల్ పెడుతున్నాం. అంటే ఇప్పుడు ఏం చేస్తాం, కాపీ ఏంటంటే సుఖాల వైపు కాపీ కొడుతున్నాం. అప్పుడేమో శ్రమను తెచ్చుకోవడం కాపీ కొట్టారు. సో కాబట్టి నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, మనుషులందరూ రక్షణ పొంది అనుభవ జ్ఞానం కావాలని కోరుకునే దేవుడు, ప్రజలందరికీ సువార్త అందించబడాలి అనే లక్ష్యము కలిగిన దేవుడు మానలేదు ఆ ప్రయత్నాన్ని. కానీ ప్రభువు యొక్క చిత్తాన్ని మనమే దుఃఖపరుస్తున్నాం, మనమే సప్రెస్ చేస్తున్నాం, అణగదొక్కేస్తున్నాం. ఒక మాట తెలుగులో అణగదొక్కుతున్నాం. బాగా అర్థం చేసుకోండి, బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పుము, పెద్దవాడయ్యాక తొలగిపోడనే మాట ఎప్పటి నుంచో ఉంది. కానీ భారతదేశం ప్రపంచంలో మొదటిసారిగా సండే స్కూల్ అనే సిస్టమ్ని అడాప్ట్ చేసింది 17వ శతాబ్దంలో. ప్రపంచంలో 17వ శతాబ్దం వరకు సండే స్కూల్ ఉందనే విషయం అసలు ఎవరికి తెలియదు. అసలు భావజాలం ఉంది కానీ రూపం రాలేదు. సో అప్పటి నుంచి చిన్న పిల్లలకు కూడా బైబిల్ అర్థమవుతుంది, అర్థం చేయించాలని చాలా మంది ప్రయత్నపడుతూ సండే స్కూల్ టీచర్స్, వెకేషన్ బైబిల్ స్కూల్స్ ఇవన్నీ చేస్తూ చిన్నప్పటి నుంచే దైవభక్తిలో పెంచడానికి, వాక్యం చెప్పడానికి చిల్డ్రన్ బైబిల్స్ ఇవన్నీ తీసుకుని ఒక రూపాంతరం తెచ్చి వచ్చిందన్న. అలాగే ఈ అన్రీచ్ పీపుల్ గ్రూప్స్ ఉన్నారు, ఇంకా వీరికి సువార్త ప్రకటించాలని చాలా దినాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి, చాలా వరకు సఫలమయ్యారు. ఇప్పుడు మిగిలిన మెజారిటీ జాతులు ముస్లిం దేశాల్లోని జాతులు. అక్కడికి వెళ్తే ఏమైపోతుందో మనకెందుకని తెలిసి తెలియనట్టుగా, చూసి చూడనట్టుగా. ఇప్పుడు నిద్రపోతున్న వాడిని తట్టి లేపొచ్చు, గిచ్చి లేపొచ్చు, నీళ్లు పోసి లేపొచ్చు. నటించేవాడిని గిచ్చినా వాడు లేవడం, నీళ్లు పోసినా లేవడం. నిద్రమత్తు, కావాలని నిద్రపోవడాన్ని మనం ఏం చేయగలం? సువార్త సకల జనములకు సాక్షార్థంగా భూలోకమందంతా ప్రకటించబడాలి, అటు తర్వాతే అంతం వచ్చును, ప్రతి జాతి నుండి ప్రభువు విశ్వాసుని కావాలని కోరుకుంటున్నాడు, అప్పుడే సంఘం ఎత్తపడుతుందని అంత స్పష్టంగా తెలిసిన సువార్త తెలియని వాడికి సువార్త అందించాలనే ఎంత ఆశ కలిగినా పట్టించుకోని వాడిని చూసి పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు తప్ప
మళ్ళీ వీళ్ళు ఏమంటారంటే పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడలేదని దేవుడి మీదనే నెపం వేస్తారు. ప్రాబ్లం అది. అంటే దేవుడు చెప్పింది చెయ్యకపోగా దేవుడు మమ్మల్ని పురికొల్పలేదు, దేవుడు మమ్మల్ని పంపించట్లేదు, దేవుడు మాతో మాట్లాడట్లేదని దేవుడిని బట్టి అబద్ధ సాక్ష్యం చెప్తారు. ఇది ఇంకా బహుఘోరమైనది. అందుకే దేవుడు ప్రతి మనుషుని రహస్యాలు బయటకు తీసుకొచ్చి తీర్పు తీరుస్తానని చెప్పాడు అన్నమాట. తర్వాత బ్రదర్, ప్రస్తుతం మన రాష్ట్రాల్లో మన దేశంలో ఉన్న సంఘాలు ఎలా అంటే ఒకదానికొకటి లింక్ అయిపోయి ఉన్నారు ఆల్రెడీ. ఇప్పుడు ఎలా అంటే ఒక సంఘం, ఒక 100 మంది సంఘం ఉందనుకోండి, ఆ సంఘానికి సంఘానికి ఒక రోజేమో ఉపవాస ప్రార్థన, ఒక రోజు విజ్ఞాపన ప్రార్థన, ఇలాగా లింక్ అయిపోయి అదే బాధ్యతలో తనమొక్కలైపోతూ ఉన్నారు. అదే పరిస్థితుల్లో ఈ సంఘ అవసరతలకు కావచ్చు, వీటన్నిటికి కావచ్చు, ఈ కానుకల ద్వారా కావచ్చు, వీటన్నిటికీ తీర్చుకుంటూ అంటే ఇంకా పూర్తిగా సంఘ బాధ్యతలోనే మిగిలిపోయారు. సో అలాంటప్పుడు ఆ పరిస్థితులు, ఖాళీ లేని పరిస్థితులు, దీనికి ఎక్కడ అవకాశం ఉందనేటువంటి ఒక క్వశ్చన్ కూడా వాళ్ళ నుంచి మనకు ఎదురవుతూ ఉంది బ్రదర్. అది ఎలా మనం చెప్పచ్చు బ్రదర్? ఆది నుంచి సంఘము ఒక మెయిన్ లైన్ సంఘంగానే స్ట్రీమ్ లైన్ అవుకుంటూ వచ్చింది. అడ్మినిస్ట్రేషన్ ఉండింది, కాపర్లు ఉన్నారు, సువార్థికులు ఉన్నారు, బోధకులు ఉన్నారు, ఇలా పంపబడుతూ ఉండేవాళ్ళు. సో బాధ్యత మొత్తము పాస్టర్ గారు తీసుకునేవాడు కాదు, సిస్టమ్ తీసుకునేది. వీళ్ళందరూ రిపోర్ట్ చేస్తుండేవాళ్ళు. అలా జరిగింది కాబట్టే భారతదేశానికి సువార్త వచ్చింది. విలియం కేరీ గారు ఇండిపెండెంట్ చర్చ్ నుంచి రాలే, బ్యాప్టిస్ట్ చర్చ్ నుంచి వచ్చాడు. వాళ్ళు ఆ బ్యాప్టిస్ట్ చర్చ్ వాళ్ళు మిషన్ పంపించాలనే భారం ఉంది కాబట్టి అందులో నుంచి వారు పంపించబడ్డారు కాబట్టి రాగలిగారు. కాలక్రమంలో మనము ఆ సిస్టమ్ నుంచి బయటకు వచ్చి స్థానిక సంఘము, ఇండిపెండెంట్ సంఘం అనే చట్టంలో పడిపోయాం. సో ఇండిపెండెంట్ సంఘం వచ్చాక కర్త, కర్మ, క్రియ అన్నీ మనమే చూడాలి. అంటే సేవకుడే చూడాలి. అందుకే తలమునకలైపోతూ తన సమయం అంతా బిజీగా ఉంటున్నాడు, కానీ సువార్త లేని ప్రజల గురించి ఆలోచించే స్థాయి లేకపోవడం వల్ల, అందరూ ఇలాగా స్థానిక సంఘాలుగా లక్ష్య పెట్టడం వల్ల మెజారిటీ సువార్థికుల్ని పంపించాలనే స్పృహ కంప్లీట్గా కోల్పోయిన ప్రమాదం ఉంది. దీనికి రెమెడీ ఏంటంటే, నా ద్వారా దేవుడు తన సంఘాన్ని కట్టుకున్నాడు, ఇందును బట్టి దేవునికి స్తోత్రం. అయితే నేనే సంఘము కాదు, నేను ఒక్కడినే ఎత్తబడడం లేదు, లేదా మా సంఘంలో ఉండే 100 మంది ఎత్తుబడడం లేదు, సార్వత్రిక సంఘం ఎత్తబడుతుంది. మేము సార్వత్రిక సంఘంలో మా సంఘము ఒక అవయవము. ఈ సంఘము పనిచేసి సార్వత్రిక సంఘం ఎత్తబడడానికి ఏదైతే కొదువు ఉందో ఆ కొదువు నా ద్వారా తీర్చబడాలి, మా సంఘం ద్వారా తీర్చబడాలని ఎంత పని ఉన్నా, ఎంత తనమునకలు అవుతున్నా కూడా సార్వత్రిక సంఘంలో సువార్త ప్రకటించబడాలి, సార్వత్రిక సంఘంలోనికి బోధకులు వెళ్ళాలి, సార్వత్రిక సంఘంలోనికి కాపరులు వెళ్ళాలనే దర్శనం కలిగి పనిచేస్తే కొంతవరకు ఈ భారాన్ని తీర్చుకోవచ్చని నాకు అనిపిస్తుందండి. చాలా అద్భుతం బ్రదర్. బ్రదర్ అయితే మనం సరే ఇప్పుడు మన గురించి కాకుండా బైబిల్కి వద్దాం. అంటే మన దేవుడు రాయించిన కొన్ని పేర్లు మనం చూద్దాం. బైబిల్లో ప్రధానంగా మన అపోస్తులు ఎవరైతే ఉన్నారో, పౌలు గారు కానీ, పేతురు గారు కానీ, మిగతా ఉన్నటువంటి అపోస్తులు ఎవరైనా సరే, వాళ్ళు ఏ విధంగా పరిచర్య చేశారు, కొన్ని విషయాలు చెప్పండి బ్రదర్. వాళ్ళ ధోరణి ఎలా ఉండేది, ఎలాగ వాళ్ళు అప్రోచ్ అయ్యేవాళ్ళు సువార్త ప్రకటించడానికి, అదొకసారి. సో పౌలు గారి గురించి నేను ఒక అద్భుతమైన విషయం మన వాళ్ళందరికీ చెప్పాలని ఆశపడుతున్నాను. పౌలు గారు ఎటువంటి ఎమోషన్ కలిగిన వాడంటే, పౌలు గారు రేపు ఉదయం ఆదివారం వెళ్ళిపోతున్నాడు, రేపు మార్నింగ్ తనకు ప్రయాణం ఉంది. అపోస్తల కార్యములు 20వ అధ్యాయంలో 7వ వచనం, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మర్నాడు వెళ్ళనయ్యింది వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాటలాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములు ఉండెను. అప్పుడు ఐతుకు అని ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయి ఎత్తబడెను. అంతట పౌలు కిందకు వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకుడి, అతనిలో ప్రాణం ఉన్నదని వారితో చెప్పాను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరెను. వారు బ్రతికిన ఆ చిన్నవాణిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగిన. పౌలు గారు రేపుడు ఉదయం బయలుదేరుతున్నాడు. తనకి ఎస్యూవి కారు కానీ, మంచిగా బ్యాగ్ పట్టుకోవడానికి ఒక అసిస్టెంట్, 10 మంది బౌన్సర్లు, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా పెద్దోళ్ళకి. అటువంటి స్థాయి పౌలుకు లేదు. ఎక్కడికి వెళ్ళాలో, ఏం వెళ్తాడో తెలియదు, అసలు పడుకుంటాడో తింటాడో లేదు.
మర్నాడు వెళ్ళాలనుకున్న పౌలు ఈరోజు రాత్రి మంచిగా రెస్ట్ తీసుకొని, అయ్యా రేపు నాకు ప్రయాణం ఉంది, అలుపెరగని ప్రయాణం ఉంది, ఎలాగో మీరు రొట్టె విరవగలరు కదా, ఎలాగో నమ్మకమైన పెద్దలే కదా మీరు ఈ కూడిక రాత్రి జరిపించుకోండి, నేను రాత్రి పడుకొని మంచిగా ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్తానని చెప్తారు. కానీ పౌలు గారు అటువంటి వ్యక్తి కాదు. మర్నాడు వెళ్ళిపోవాలని తెలిసి కూడా పౌలు గారు పరిశుద్ధాత్మ వలన ప్రసంగం మొదలెట్టి అర్ధరాత్రి వరకు ప్రసంగం చేస్తున్నాడు. ఆ ప్రసంగానికి ఒక నిద్రాభారం వల్ల జోగి ఒక కుర్రవాడు చనిపోయినా కూడా మళ్ళీ అతని గురించి ప్రార్థించి అతన్ని లేపి మళ్ళీ పైకి వెళ్ళి ఆ రొట్టె విరిచే కార్యక్రమాన్ని కొనసాగించి తెల్లవారుజామున వరకు వాక్యం ప్రకటించి తను బయలుదేరి వెళ్తున్నాడు. అంటే ఎటువంటి వారి చేత ఈ సంఘం నడిపించబడింది? 100కు 100% వారిలో దేవుని ఆలోచన ఉంది తప్ప స్వకీయ ఆలోచన కానీ, శారీరక ఆలోచన కానీ, లాభాపేక్ష కానీ, ధనాపేక్షను కప్పిపెట్టే వేషం కానీ వాళ్ళలో లేదు. దే ఆర్ ప్యూర్ ఎనఫ్. అంటే దీన్ని బట్టి ఏమనిపిస్తుంది? సంఘం పట్ల, కట్టబడిన సంఘం పట్ల, విశ్వాసుల పట్ల తీవ్రమైన ప్రేమ కలిగిన వాడు పౌలు గారు. ఈ ఒక్క వాక్యం నిదర్శనం. అయితే అటువంటి పౌలు గారు పరిచర్య ఎలా చేశాడంటే, రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఏముందంటే 22 చదవండి బ్రదర్. 15:22. ఈ హేతువు చేతను మీ యొద్దకు రాకుండా నాకు అనేక పర్యాయములు ఆటంకం కలిగింది. ఇప్పుడైతే ఈ ప్రదేశములలో నేనెక్కను సంచరింపవలసిన భాగం లేదు కనుక అనేక సంవత్సరముల నుండి మీ యొద్దకు రావాలని మిక్కిలి ఆపేక్ష కలిగి నేను స్పెయిన్ దేశం నుండి వెళ్ళినప్పుడు మార్గములు మిమ్మల్ని చూచి మొదట మీ సహవాసము వల్ల కొంత మట్టుకు సంతృప్తి పొంది మీ చేత అక్కడికి సాగనంపబడుతుందని నిరీక్షించుతున్నాను. చాలా పౌలు గారు ఏమంటున్నారంటే, ఓ రోమా సంఘమా, మీరంటే నాకు చాలా ఇష్టం. రోమా సంఘమనే కాదు, ఏ సంఘమైనా కూడా పౌలు గారు పిచ్చిగా ప్రేమించాడు. కానీ ఈ పౌలు గారు ఏంటంటే, ఒక కన్నేమో సంఘం, ఒక కన్నేమో అన్యజనులు. సువార్త ప్రకటించబడిన వారు ఒక గుంపు, సువార్త ప్రకటింపబడిన వారు ఒక గుంపు. సువార్త ప్రకటింపబడిన గుంపుకి ఎవరు సేవ చేయాలి? కాపరులు, బోధకులు, ఉపదేశకులు. సువార్త ప్రకటించబడని గుంపుకి ఎవరు చేయాలి? అపోస్తలులు చేయాలి. కాబట్టి పౌలు గారు రోమా సంఘానికి రాస్తున్నాడు, సంఘమా, అసలు యేసుక్రీస్తు ప్రభువు గురించి సమాచారం ఎవరికి తెలియబడలేదు. 21లో ఉంది, ఆయనను గురించి సమాచారం ఎవరికి తెలియబడలేదు, వారు చూతురని వినని వారు గ్రహింతురని వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామం మెరగని చోట్లను సువార్త ప్రకటింపవలనని మిక్కిలి ఆశ గలవాడనై అలాగూ ప్రకటించింది. పౌలుకి ఆశ ఉంది, మిక్కిలి ఆశ. ఏంటంటే అసలు యేసుక్రీస్తు సమాచారం ఎవరికి వినబడలేదో వారు వినడం కొరకు తనను తాను ఆటంకపరుచుకున్నాడు. సంఘం దగ్గరికి వెళ్ళడం ఆపేశాడు. ఆ కారణాన్ని బట్టి అనేక పర్యాయాలు ఆటంకపరుచుకుని ఆ పని పూర్తి చేసి ఇప్పుడు రాస్తున్నాడు రోమా సంఘానికి. ఇప్పుడైతే పై ప్రదేశాల్లో నాకు సంచరించాల్సిన భాగం లేదు గనక నేను ఎలాగో అనేక సంవత్సరాల నుంచి మీ వద్దకు రావాలని నేను నిరీక్షిస్తున్నాను. కాబట్టి స్పెయిన్కు పోయేటప్పుడు దారిలో మిమ్మల్ని కలిసి మీ దగ్గర స్పెండ్ చేసి మీ దగ్గర సహవాసం తృప్తి పొంది నేను అక్కడికి వెళతాను. అంటే నేను అనేది ఏంటంటే, పౌలు గారి మనసులో ఎలా ఉందంటే, అన్యజనులకు అపోస్తలుడుగా నియమింపబడిన పౌలు గారు ఈ సువార్తను ప్రకటించాలనే తీవ్రమైన ఉద్వేగంలో ఉంటూ సంఘం పట్ల కూడా తీవ్రమైన ప్రేమ కలిగినా కూడా ఈ రెండిటి మధ్యలో సువార్త ప్రకటింపబడని చోట సువార్త ప్రకటించడానికి ఓటు వేశాడు. 2 పార్టీలు ఉన్నాయి, 2 మంచి పార్టీలే, 2 అద్భుతమైన పార్టీలు, 2 చాలా ఇంపార్టెంట్. దేనికో ఒకదానికి ఓటు వేయాలంటే పౌలు గారు సువార్త ప్రకటింపబడని చోట్ల సువార్త ప్రకటించడానికి ఓటేస్తూ అనేక సంవత్సరాలుగా సంఘానికి ఓటేయలేదట. మీరు చూడండి, రోమా 15:21 నుంచి 25 వచనం వరకు ఇలా భారం కలిగి సేవ చేశారు కాబట్టే సువార్తీకరణ జరిగింది. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు అని చెప్తారు కదా, మరి ఆ దేవుడు అటువంటి సువార్తను ఎందుకు చేయించనివ్వట్లేదు? అంటే దేవుడు చేయనివ్వట్లేదా, మనము చేయకుండా దేవుడు చేయనిట్లేదని అబద్ధ సాక్ష్యం పలుకుతున్నాము? ఇక్కడ సమస్య ఏంటంటే అండి, సువార్త ప్రకటించబడిన వాని దగ్గరికి వెళ్ళినప్పుడు స్వతహాగా గౌరవం ఉంటుంది. క్రైస్తవుల మధ్య పరిచర్య చేసినప్పుడు నేను పేరు ఘనత గురించి చేస్తున్నానని చెప్పను, కానీ ఎంతైనా సుఖమే ఉంది. బాధ ఏంటంటే వీళ్ళు వాక్యం వినట్లేదనే బాధ ఉంది తప్ప
శారీరక బాధ లేదు సంఘము మధ్య పనిచేసినప్పుడు. ఎందుకంటే వెళ్ళగానే కారు పంపిస్తారు, లేకపోతే టైం చెప్తారు, టైం భోజనం చెప్తారు. ఇప్పుడు మీరు నాకు భోజనం అడిగారు కదా బ్రదర్, అంటే ముందే బ్రదర్ మీరు ఏ భోజనం చేస్తారు, అది ఓకేనా అని అడుగుతారు. క్రైస్తవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక సేవకుడికి ఎంత చేసినా సుఖమే. ఒక అన్యుడి దగ్గరికి వెళ్తే ఏ రాయి ఎక్కడి నుంచి వస్తుందో, ఏ పేడ నీళ్లు ఎటు పడతాయో, ఏ శ్రమ ఎటు నుంచి వస్తుందో, ఈ పోరాటం ఉంది. కాబట్టి మీరు అన్యజనులకు సువార్త ప్రకటించడానికి ఓటేస్తారా, లేదా సంఘంలో ప్రసంగం చేయడానికి ఓటేస్తారంటే మాకెందుకు స్వామి, మేము హ్యాపీగా సంఘం దగ్గర వాక్యం చెబుతాం. ఇప్పుడు దాన్ని అందరూ కాపీ చేస్తున్నారు. కానీ పౌలు గారు ఇన్ఫ్లుయెన్స్ చేసేవాడే కానీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాడు కాదు. మిక్కిలి ఆశ కలిగి చాలా సంవత్సరాలుగా, మిక్కిలి అపేక్ష కలిగి రోమా సంఘం దగ్గరికి వెళ్లకుండా అనేక సంవత్సరాలు తనను తాను ఆటంకపరుచుకొని మిక్కిలి ఆశ కలిగిన వాడుగా సువార్త లేని దగ్గరికి, సువార్త లేని జాతుల దగ్గరకు వెళ్ళడానికి పౌలు గారు పరిశుద్ధాత్మ వలన నడిపించబడిన అదే పౌలు గారి కోవలో మనం బ్రతకాలంటే మన పరిచయ జీవితంలో సువార్త ప్రకటింపబడని జాతుల దగ్గరికి మనం ఎవరైనా సరే, మనం ఎంత బిజీగా ఉన్నా కూడా పౌలును ఆదర్శంగా తీసుకొని, మీరు ఇందాక అన్నారు అన్నీ అవసరమే, ఉమెన్స్ మీటింగ్ అవసరమే, మెన్స్ మీటింగ్ అవసరమే, ఉపవాస కూడిక అవసరమే, బర్త్డే అవసరమే, పెళ్లి అన్నీ అవసరమే. మరి ఎక్కువ అవసరమైంది సువార్త లేని దగ్గరికి వెళ్ళాలి అనేది మన వాక్యమే ఆధారం. దట్స్ ఇట్. మనం కొత్తగా చెప్పే రాళ్ళుచ్చుకుని కొట్టేస్తారు, మనం బైబిల్లో లేని చెప్తే. బ్రదర్ మనకి అపోస్తల కార్యంలో ఉంటుంది అనుకోండి, అక్కడే ఉంటుంది. మొట్టమొదటి యెరూషలేములో సంఘం చెదిరిపోయినప్పుడు, అంటే శ్రమల ద్వారా చెదిరిపోయిన వారు ఎక్కడైతే చెదిరిపోయారో అక్కడ దేవుని వార్తను ప్రకటించారు. శ్రమలు తట్టుకొని దానికి భీతి ఇల్లకుండా భయపడకుండా అక్కడ ప్రకటించారు. ఎక్కడెక్కడ చెదిరిపోయారు. ఇప్పుడు ఆ పరిస్థితి కనుక మనకు వస్తే ఆ శక్తి, ఆ గమ్యం, గురి మన వాళ్ళకి, అంటే మనకు ప్రస్తుతం ఉందంటారా బ్రదర్? వాస్తవానికి ఒక అటువంటి శ్రమే ఇప్పుడు సంభవిస్తే మనం చాలా అడ్వాన్స్గా ఉన్నామండి. బాగా వినాలి ప్రశ్నకు సమాధానం. ప్రపంచంలో 90% లేదా 99% ఏ మతంలో వారిని డిస్టర్బ్ చేయరు. నువ్వు హిందూ అయినా నేను డిస్టర్బ్ చేయరు, ముస్లిం అయినా నేను డిస్టర్బ్ చేయరు, క్రైస్తవుడు అన్నా నేను డిస్టర్బ్ చేయరు. ప్రపంచం ఏం నమ్ముతుందంటే ఇది వారి హక్కు. స్త్రీలు పెళ్లి చేసుకుంటామన్నా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టరు, పురుషుడు పెళ్లి చేసుకుంటామన్నా వాళ్ళని ఇబ్బంది పెట్టరు. ఇది ఇప్పుడు ఏంటంటే మానవ హక్కులు ఆధిపత్యం చెలాయించే రోజుల్లో ఉన్నాం. ఓకే. పెద్ద పెద్ద మంత్రులు ఏమని చెప్తున్నారంటే దేవుడు గుళ్ళో ఉండాలి, భక్తి మదిలో ఉండాలి. నీవు క్రైస్తవుడుగా బ్రతుకుతానంటే నీకు ఎటువంటి పంచాయతీ లేదు. మీరు ఇంట్లో, గదిలో, మందిరంలో, సంఘములో, చర్చిలో మీరు మీ దేవుణ్ణి ఆరాధించుకోండి. సౌదీ అరేబియాలో సంఘం ఉంది గోడల మధ్యలో, సిరియాలో సంఘం ఉంది గోడల మధ్యలో, అల్జీరియాలో కూడా సంఘం ఉంది గోడల మధ్యలో. ఎలా ఉంది సంఘం గోడ మధ్యలో? అరే భయ్, నువ్వు నీ దేవుణ్ణి నమ్ముతున్నావు, నేనెవరు కాదనడానికి. నీ దేవుని నువ్వు ఆరాధించుకో, నీ మీద ఎవ్వడూ గొడవ చేయడు. అపోస్తుల కార్యంలో 8వ అధ్యాయంలో ఉన్నట్టుగా నీ మీద రాదు. ఆ రోజు సౌలు అనే పిచ్చోడు ఇంటింటా చేరి ఇంట్లో ఏ భజన చేస్తున్నారో వచ్చి గొడవ చేసే పరిస్థితి భూమి మీదకు రాదు. ఎందుకంటే ఐక్యరాజ్య సమితి ఒప్పుకోదు, దేశాల యొక్క గైడ్ లైన్స్ కూడా ఒప్పుకోవు. చెదురుమదురు సంఘటనలు జరగవచ్చు. మరి ఎట్లాంటివి జరుగుతాయంటే సువార్త ప్రకటించే తాత్పర్యం కలిగిన సంఘాల మీద అటాక్ జరుగుతుంది. అది ఆ వ్యక్తుల మీద, సంఘాల మీద, అటువంటి సంఘాల మీద. అంటే ఈ సంఘం యొక్క లక్ష్యము సువార్త ప్రకటించడం. మీరు ఎలా చెప్పగలరు? వీళ్ళే పబ్లిక్ మీటింగ్ పెడతారు. ఎవరి కోసం పెడుతున్నారు? పబ్లిక్ లో జనాలను అట్రాక్ట్ చేయడానికి. ఓకే. వీళ్ళు క్రైస్తవుల కోసం ప్రోగ్రామ్ చేస్తే ఎక్కడ చేయాలి? గదిలో చేయాలి. వీళ్ళు బయటకు ఎందుకు వస్తున్నారు? వేరే వాడిని అట్రాక్ట్ చేయడానికి వస్తున్నారు. రోడ్డు మీదకి టీషర్ట్ వేసుకుని ఎందుకు వెళ్తున్నారు? వేరే వాడికి వీళ్ళ దేవుణ్ణి ప్రకటించడానికి వెళ్తున్నారు. సో కాబట్టి దాడి ఎవరి మీద చేస్తారంటే క్రీస్తు సువార్తను పబ్లిక్ చేయాలనుకునే వాడి మీద దాడి ఉంటుంది తప్ప క్రీస్తు సువార్తను లోపల ఉంచుకునే వాడి మీద దాడి జరగదు. మీరు కావాలంటే సిరియా కానీ, ఇరాక్ కానీ, చాలా చాలా దేశాల్లో క్రైస్తవ సంఘము, అది పురాతన సంఘాలు, వేల సంవత్సరాలుగా ఆ ట్రెడిషన్ని ఫాలో అవుతున్న సంఘాలు, వారిని ఎవ్వరూ ఏమనరు. భారతదేశంలో కూడా అటువంటి పరిస్థితి రాదు అనే నేను అనుకుంటున్నా. ఎవరి మీద దాడి చేస్తారు అంటే
సువార్త ప్రకటించాలని పిచ్చి కలిగిన వాళ్ళ మీద ఇప్పుడు దాడి చేస్తారు. అలాంటి వాళ్ళ మీద దాడి జరుగుతుంది కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే చెదిరిపోరు, లోపలికి వచ్చేస్తారు. అది అపోస్తల కార్యంలో 8వ అధ్యాయము రిపీట్ అవ్వదు. అందరూ లోపలికి వస్తారు. గేట్ల ముందు సీసీ కెమెరాలు పెడతారు. ఎవడో వచ్చి గొడవ చేస్తే వాడి మీద పోలీస్ కంప్లైంట్ చేస్తారు. రాజ్యాంగాన్ని మారిస్తే, భారతదేశంలో ఒకవేళ రాజ్యాంగాన్ని మారిస్తే ఆర్టికల్ 23ని మారుస్తారు. ఎవడని చెప్పగలడా నీ దేవుడు నువ్వు నమ్మడానికి వీల్లేదని ఎవడని చెప్పగలడా? భారతదేశం అట్లా కూడా కోరుకోవట్లేదు. భారతదేశం ఏం కోరుకుంటుంది? ఒకవేళ రాజ్యాంగాన్ని మారిస్తే ఈ మత స్వేచ్ఛను ప్రకటించే దాన్ని ఆపడానికి చేస్తారు తప్ప మతాన్ని అవలంబించడం ఆగదు. మనం చాలా అడ్వాన్స్కి వచ్చేసాం. అపోస్తల కార్యం 8వ అధ్యాయం నుంచి 2024కి వచ్చేసాం. ఇప్పుడు రాళ్ళు వేస్తే చెదరగొట్టడం అనేది ఉండదు, పారిపోవడం అనేది ఉండదు. అలా ఏ ప్రపంచము ఒప్పుకోదు, ఏ దేశము ఒప్పుకోదు, ఐక్యరాజ్య సమితి ఒప్పుకోదు. ఇప్పుడు ఏంటంటే ప్రతి దేశం మీద వేరే దేశం ఆధారపడుతుంది కాబట్టి ఏ మతానికి కూడా ఏ గొడవ ఉండదు. ఎవరైతే సువార్త ప్రకటించాలనే ఆశ కలిగి ఉన్నారో వాళ్ళ మీద జరుగుతాయి. పెద్ద పెద్ద మ్యాన్షన్స్ లో ఉండే వాళ్ళకి సువార్త ప్రకటించాలనే ఆలోచన లేదు కాబట్టి వాళ్ళు ఎవరు పోరు, వాళ్ళ జోలికి ఎవరు పోరు. భూమి మీద నన్ను అడిగితే ఈరోజు చచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ రోజున క్యాన్సర్ వల్ల, ఎయిడ్స్ వల్ల, యాక్సిడెంట్ల వల్ల. సువార్త కోసమే చచ్చిన వాడి లిస్ట్ చెప్పండి. సువార్త కోసమే చచ్చిపోయిన వాడి లిస్టు ఈ నెలలో తెలుగు రాష్ట్రాల నుంచి ఒకటి ఇవ్వండి. సరే, ఎక్కడో నార్త్లో ఓకే, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో సువార్త కోసమే చచ్చిపోయిన వాడు ఏముండవు సార్. అంటే ఒక చిన్న సంఘటనను మ్యాగ్నిఫై చేయడం ద్వారా చేయాలనుకునే ఆశ ఉండేవాడు కూడా చచ్చిపోతాడు. ఇది సాతాను యొక్క తంత్రం. దీన్ని ఐడెంటిఫై చేయాలి. స్టాటిస్టిక్స్ వాస్తవానికి అంత లేదు, కానీ మనల్ని మనమే అణుచుకోవడానికి సాతానుడు వేసే తంత్రాల వల్ల, భయం పుట్టించడం వల్ల ఆ భయానికి కొంచెం 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 చెదిరిపోవడం ఉండదు, లోపలికి రావడం ఉంటుంది అంతే. ఇప్పుడు చిన్న చిన్న గోడలు తీసి పెద్ద పెద్ద బంగాళాలు కట్టడం మొదలెడతారు. అదే ఇప్పుడు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థంగా భూలోకమంతా ప్రకటించబడాలి కాబట్టి భూలోకమంతా ప్రకటించబడకండి, లోపలే ప్రకటించుకోండి అని. అంటే దేవుడు వాక్యం ఏముందో దానికి వ్యతిరేకంగా అవలంబించాల్సిన పరిస్థితిలోనికి మన వాళ్ళు నెట్టివేయబడతారు. అది మోసము. ఆ మోసాన్ని మనము జయించాలి. అప్పుడు ఎలా ఉండాలంటే, లేదు మేము అపోస్తల కార్యంలో సంఘాన్ని కూడా పోని నడుచుకుంటామని కావాలని శ్రమ తెచ్చుకోవాలి. సువార్త ప్రకటించొద్దంటే లేదు, సువార్త ప్రకటిస్తాను అనే తీర్మానంతో ముందుకెళ్ళాలి. కానీ సుఖంగా ఉండే నాయకత్వం అలా ఎందుకు చెప్తుంది? సువార్థికుల్ని, మిషనరీని తయారు చేయాలనే దర్శనం కలిగి ఉంటే కదా. అందుకే ఈరోజు ఇంటర్నేషనల్ డే ఆఫ్ అన్రీచ్డ్ అనేది కూడా తెలియకుండా ఉంది మనకు. సో కాబట్టి ఆ మిషన్ స్పిరిట్ నుంచి భారతదేశ సంఘం చాలా దూరంలో ఉంది. అసలు లేరంటలేదు, ఉన్నారు కానీ చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. సేవకులు ఎంతమంది ఉన్నారు, మిషనరీలు ఎంతమంది ఉన్నారు? హౌ మెనీ పాస్టర్స్ వర్సెస్ మిషనరీస్. కాబట్టి వాటిని మానక దీన్ని చేయాలంటున్నారు. బ్రదర్, అంటే కొన్ని సంఘాలు, అందరినీ కాదు మనం అనకూడదు, కొన్ని సంఘాల్లో ఎలా ఉందంటే మొత్తంగా దేవుని గురించి చెప్తూ, అంటే పాప క్షమాపణ గురించి వీటన్నిటిని పక్కన పెట్టి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాల మీద ఆధారపడుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు చాలా నెలకొంది. మీరు చూస్తే యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఇవన్నీ చూసినప్పుడు ఎక్కువ శాతం అవే తారసపడుతున్నాయి. సేవకులు ఎలా అంటే దేవుని నామాన చేస్తూ అంటే కొన్ని అద్భుతాలు, స్వస్థతలు అని చెప్పి వాటి మీదే ఫోకస్ పెడతా ఉన్నారు. అంటే రానున్న తరాల్లో ఎలాంటి పరిస్థితుల్లో మన క్రైస్తవం ముందు తరాలు ఎలా ఉండబోతుంది మీరు ఏమైనా ఊహించి చెప్పగలుగుతారా? బిబ్లికల్ గా మనం అర్థం చేసుకోవాలంటే యేసు ప్రభు వారి పేరు దేవుని వాక్యం, వాక్యమైన దేవుడు. ఆ వాక్యమే శరీరధారిగా వచ్చిన దేవుడు. యేసు ప్రభు వారు ఈ సువార్త భూమి మీదకి వచ్చాక ఆయన ఒక పద్ధతిని అవలంబించినట్టుగా మనం హెబ్రీలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూస్తున్నాం. ఏమంటే యేసు ప్రభువు ద్వారా గొప్ప రక్షణ వచ్చింది. ఆ గొప్ప రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై సూచక్రియలు, మహత్కార్యములు, వివిధములైన పరిశుద్ధాత్మ వరములు, వాటి ద్వారా ప్రభువు ఈ రక్షణ కార్యాన్ని పూర్తి చేశాడు. రక్షణ ఎలా వచ్చింది అంటే ప్రభు యొక్క పరిచర్యను హెబ్రీలు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 3వ వచనం, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసిన యెడల ఎలాగూ తప్పించుకుందుము. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారమైన సూచక్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహించుట చేతను. నేను వేస్తున్న ప్రశ్న ఏంటంటే, వాక్యమైన దేవుడు ఇవన్నీ లేకుండా చేయలేడా? సామర్థ్యం ఉందిగా. సామర్థ్యం ఉన్న
దేవుడే ఇవెందుకు చేశాడు? రైట్. ఇప్పుడు ఆయన వాక్యమైన దేవుడు, తను వాక్యం చెబితే ఎవరికైనా అర్థమవుతుంది. అటువంటప్పుడు అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఎందుకు చేశారు? పౌలు గారు కూడా అద్భుతాలు, సూచక్రియలు ఎలా చేశాడు? నా ద్వారా దేవుడు చేయించిన వాటిని తప్ప మరి దేని గురించి మాట్లాడను అన్నాడు కదా. అంటే పౌలు కూడా చేశాడు. అంటే అర్థం ఏంటంటే పైనీరింగ్ మినిస్ట్రీ. ఒక ప్రాంతాన్ని టేక్ ఓవర్ చేసేటప్పుడు, ఒక రీజియన్ని టేక్ ఓవర్ చేసేటప్పుడు వారికి ఈ వాక్యం తీసుకెళ్ళడానికి అంతకుముందు సాక్ష్యం లేదు, అంతకుముందు ఎవ్వరు వినలేదు. ఇప్పుడు వీరు కొత్తగా సందేశం ఇస్తున్నారు. ఎలా నమ్ముతారు? దే డిడ్ ద మిరకిల్. ఇప్పుడు పౌలు గారు సముద్రంలో కొట్టుకుపోతూ మాల్టా, ప్రస్తుతం దేశం పేరు మిలేతు అనే ద్వీపానికి వచ్చారు. అక్కడ ఒక అద్భుతం చేశాడు. ఫస్ట్ కర్రలు వేసేటప్పుడు పాము గరిసినప్పుడు వీళ్ళు మంచోడు కాదు, చనిపోతారు. అద్భుతం. ఆ దీవి రక్షణ పొంది. పౌలు గారు వాక్యం చెప్పి వెళ్ళిపోవచ్చు. పౌలు గారి కంటే ప్రసంగికుడు ఉన్నాడా? కానీ పౌలు గారు ఒక అద్భుతం చేయడం ద్వారా దాన్ని స్థిరపరిచాడు. పౌలు గారు సూచక్రియలు స్థిరపరచలేదు, వాక్యాన్ని స్థిరపరిచారు. రక్షణ వాక్యాన్ని స్థిరపరిచారు, అద్భుతాన్ని స్థిరపరచలేదు. రైట్. అవును. ఇప్పుడు నా వ్యక్తిగత విషయానికి వద్దాం. నేను ప్రభువుని ప్రార్థించినప్పుడు 12-13 సంవత్సరాలుగా స్మోకింగ్ చేస్తే నేను 2వ రోజులో స్మోకింగ్ మానేశాను. నా జీవితంలో అద్భుతం. ఇప్పుడు నేను ఆ దేవుడు అద్భుతాలు చేస్తాడని దాన్ని ప్రచారం చేయడం లే, ప్రభువుని ప్రకటిస్తాను. కరెక్ట్. అద్భుతం చేయడా దేవుడు? ఐ ఆమ్ ద విట్నెస్. ఐ కెన్ ఛాలెంజ్. నేను భయంకరమైన స్మోకర్ని. నేనైతే స్మోకింగ్ చేసుకుంటే ఫోటోలు కూడా ఉండేది కదా చాలా. నా జీవితంలో అద్భుతం చేయలేదా దేవుడు? దేవుడు అద్భుతకరుడు కాదా? ఆశ్చర్యకరుడు కాదా? సూచక్రియలు చేయలేడా? అద్భుతాలు చేయలేడా? వై నాట్? హీ విల్ డూ ఇట్. బట్ నేను ప్రకటిస్తుంది ప్రభువుని ప్రకటిస్తున్నా. సో ఈ బ్యాలెన్సింగ్ లో పొరపాటు అయిపోయినారు మళ్ళీ. ఇప్పుడేంటంటే ఇటు వాళ్ళు అది లేదని, అటు వాళ్ళు అదే ఉందని ఈ గలిబిలి అయిపోతుంది. ప్రభువు వైపు ఆకర్షింపబడడానికి దేవుడు కార్యాలు చేస్తాడు. ప్రభువు నీ స్థానంలో సంపాదించడానికి కార్యాలు చేస్తాడు. స్థానం వచ్చాక ఆయన ఇష్టం ఉంది, నువ్వు చెయ్యి. నేను క్రైస్తవుని అయిపోయాను, ప్రభువు నమ్మేశాను. ఇప్పుడు నేను ప్రభువులో కట్టబడుతుండడం నా ప్రయారిటీ. గారడి ఎక్కడ చేస్తాడా అని నేను పరిగెట్టడం నా ప్రయారిటీ కాదు. అద్భుతం ఎక్కడ జరుగుద్దా, ఏ సేవకుడు ద్వారా అద్భుతం జరిగిద్దా, అది కాదు ప్రయారిటీ. దేవుని నీతిని, రాజ్యాన్ని మొదట ఒక క్రైస్తవుడుగా నేను వెతకడం ఆరంభమైనప్పుడు నాకేం కావాలో ఆయన చేస్తాన్నాడు. నువ్వు ఎక్కడికో పోయి ఏదో సాధించాల్సి పని లేదు. నువ్వు ప్రభువుని ఎరిగిన వాడివి. గత కాలం ముందు ప్రభువుని ఎరగలేదు మీరు, ఇప్పుడు మరి విశేషంగా ప్రభువు చేత ఎరగబడిన వారు. యేసుక్రీస్తునందు ఎవరు విశ్వాసం ఉంచుతారో వారు దేవుని బిడ్డలైపోయినారు. దేవుడు మన తండ్రి అయిపోయినాడు. దేవుడికి మనం దత్తపుత్రులమైపోయాం. దేవుడు తన దత్తపుత్రాత్మ ద్వారా మనల్ని నింపాడు. పరిశుద్ధాత్మ వల్ల మనల్ని సీల్ చేశాడు. మనకు వ్యక్తిగతంగానే చాలా గొప్ప స్థాయి దేవుడు ఇచ్చాడు. వీళ్ళు దాన్ని గుర్తించక దేనికైనా పరిగెత్తడం వల్ల దేవుడు కూడా వదిలేస్తున్నాడు. సమస్య వచ్చినప్పుడు బాధ కలుగుతుంది. దేవుడు చేస్తాడు, దేవుడు నడిపిస్తాడు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే సార్, ఎమోషన్గా జరుగుతుంది సార్ పరిచర్య. నేను చాలా చోట్ల ప్రసంగానికి వెళ్ళినప్పుడు ఆయన పేరు పెద్ద వరం కలిగిన దైవజనుడు, ఆయన కోసం తండోపతండాలుగా జనాలు వస్తున్నారు. కానీ ప్రసంగం అయిపోయాక ఆ సంఘంలో వాళ్ళే నా దగ్గరకు వచ్చి చాలా ప్రార్థనలు అడుగుతుంటారు, చాలా కన్నీళ్లు పెట్టేస్తూ ఉంటారు. నా కోసం ప్రార్థన చేయండి అంటే. వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా గొప్ప గొప్పవి చెప్పించుకుంటున్నా కూడా తన సంఘంలో వారికి స్వస్థత లేదు. ఇది నగ్న సత్యం. మరి ఏంటంటే వీళ్ళకి ఎంత ఫేమస్ వస్తుందంటే దే ఆర్ హైలైటింగ్ విచ్ వాజ్ హ్యాపెండ్, దే ఆర్ నాట్ హైలైటింగ్ విచ్ వాజ్ నాట్ హ్యాపెండ్. ఎక్కడో ఎందుకు సార్, నా విషయం చూడండి. దేవుడు నన్ను మార్చిన రక్షణ సాక్ష్యాన్ని చాలా ఉవ్వెత్తున హైలైట్గా చెప్పగలిగాను. నేను ఫెయిల్ అయిన వాటిని చెప్పను. ఎవరినో నిందించడం ఎందుకు, నన్ను నేనే చెప్తున్నాను. ద సేమ్ వే ఒక సంఘములో ఏదైనా కార్యం జరిగితే దాన్ని హైలైట్ చేస్తున్నాము, జరగని వాటి గురించి పట్టించుకోవడం లేదు, వాటిని లైవ్ చేయడం లేదు. ఏదైనా సంఘంలో ఈ సంఘానికి 10 సంవత్సరాల నుంచి వచ్చానండి, నాకేం జరగలేదండి అద్భుతం, అట్లాంటివి రికార్డ్ చేసి చెప్పండి. ఇఫ్ వీఆర్ డేర్ ఇనఫ్ చెయ్యరు. సో కాబట్టి ఏంటంటే బయట నుంచి చూసే వాళ్ళు కూడా వాళ్ళకి మనం చులకని ఎందుకు అవుతున్నామంటే వాళ్ళు ఒక క్రైస్తవుడిగా చూడట్లేదు, వాళ్ళు అబ్జర్వర్గా చూస్తున్నారు. నేను క్రైస్తవుడు కాబట్టి ఎంత తిట్టినా మనల్ని వెనకేసుకొస్తా, ఎంత గట్టిగా చెప్పినా లేదులే
ఎందుకైనా మంచిదని వాళ్ళు జాగ్రత్త చేస్తారు. వాళ్ళకేం అవసరం, ఏం జరుగుతుందో వాళ్ళు చూశాక ఇందులో ఎక్కడో మిస్ మేనేజ్ అవుతుంది, ఎక్కడో ప్రలోభం జరుగుతుంది, ఎక్కడో పొరపాటు జరుగుతుంది, ఎక్కడో మ్యానిపులేషన్ జరుగుతుంది, రియాలిటీ వేరు, చూపించేది వేరు. ఇప్పుడు సత్యదేవుడు కూడా ఇటువంటి అపరిపక్వ పరిచర్య విధానాల వల్ల దేవుడి నామానికి అవమానం వస్తుంది. మన కోసం ప్రాణం పెట్టి కలవరి శిలువ మీద నలిగిపోయిన ఆ ప్రభువుకి ఘనత తేవాల్సింది పోయి సమాజంలో మనం అవమానం తేడమే కాక సంఘానికి కూడా అవమానం తెచ్చి మూట కట్టుకున్నాం. మన గురించి మనం గొప్ప ఎలా అయినా చెప్తాం సార్, అది పెద్ద విషయం ఉంది. సమాజం మన సంఘాన్ని బట్టి గొప్పదిగా ఫీల్ అవ్వాలి కదా. సో కాబట్టి బ్యాలెన్సింగ్, వాటిని మానక మళ్ళీ అదే వాటిని మానక వీటిని చేయాలి. ఒక వ్యక్తిలో దేవుడు కార్యం చేసినప్పుడు ఆటోమేటిక్గా పరిగెత్తుకుంటూ వస్తాడు. లేదని చెప్పడానికి నేనెవరిని, బ్యాలెన్సింగ్ చేయాలి. ఒక క్రైస్తవుడు అయ్యాక క్రైస్తవుడుగా నేను చేయాల్సింది చేయాలి, ప్రభువు చేయాల్సింది నాకు చేస్తాడు. కాబట్టి పెద్ద పెద్ద అద్భుతాలు జరుగుతున్న సంఘానికి వెళ్ళి వాళ్ళ విశ్వాసులు మీరు ఇంటర్వ్యూ చేయండి. వాళ్ళు చూపించే వీడియోలు ఆ విశ్వాసులు ఇంటికి వెళ్ళి మీరు చేస్తే, అమ్మా మీ సేవకులేమో ప్రపంచంలో టాప్ 10లో ఉన్నారు కదా, మరి మీ పరిస్థితి ఏంటమ్మా అంటే, మేము ఇంకా దరిద్రంలో ఉన్నామండి అంటారు. మరి మీరు ఈ స్టేజ్లో ఉంటే మరి మీ సారి పేరు ఎంత గొప్పగా చెప్తున్నారంటే, ఏం చెప్తామండి, మేమేం చెప్పమండి, మళ్ళీ మేము క్రైస్తవులు కదా మేము చెప్తే మా గురించి. సో దిస్ ఇస్ అ వెరీ పెయిన్ఫుల్ కండిషన్. అయితే బ్రదర్, మీరు చెప్పిన ప్రకారం ఏంటంటే మిలితే ద్వీపంలో అప్పటి వరకు క్రీస్తు అనే పదం వారికి తెలియదు. కాబట్టి దేవుడు ఒక అద్భుతం ద్వారా క్రీస్తుని పరిచయం చేశారు. అక్కడ ప్రస్తుతం మన దగ్గర క్రీస్తు చాలా మందికి తెలుసు. క్రైస్తవ సంఘాల మధ్య ఇలాంటి అద్భుతాలు ఇప్పుడు ప్రస్తుతం అవసరం అంటారా అంటే నా క్వశ్చన్. ఓకే, అవసరం లేదని చెప్పడానికి అంత ఫ్రూట్ఫుల్ ఎవిడెన్స్ లేకపోయినా నాకుండే వ్యక్తిగత అనుభవాన్ని బట్టి చూస్తే, మేము మిషన్ ట్రిప్స్కి పంపిస్తుంటాం విద్యార్థుల్ని, గృహిణులను, సాధారణమైన వాళ్ళని నేను కమిషన్ చేసి మా టీం కమిషన్ చేసి పంపించినప్పుడు వాళ్ళ ద్వారా చాలా అద్భుతాలు జరుగుతాయి. అసలు చేసిన వాళ్ళే ఆశ్చర్యపోతారు. వాళ్ళ మొహం అద్భుతం అనే పేరు కూడా రాయలేరు వాళ్ళు. కానీ సువార్త లేని రీజియన్స్లో సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు, రీసెంట్గా పేరు చెప్పకూడదు కానీ ప్రాంతం పేరు, అక్కడికి మనం మిషన్ పంపించినప్పుడు వాళ్ళ మతం కూడా చెప్పట్లేదు, వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా కుర్చీ నుంచి లేవని వాళ్ళు లేచి నిలబడ్డారట. ఇది మూతుల్లో మైకులు పెట్టి చెప్పించే సాక్ష్యం కాదు, ఇది నేను చెప్పించలేము కూడా, కానీ ఇది రియాలిటీ. కర్రతో కుంటుకుని నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యు జస్ట్ లీవ్ అండ్ గో అంటే నడుచుకుంటూ వెళ్ళిపోయారు. గృహిణుల్ని వంట చేసి పప్పు చారు చేసి భర్తకి నాకిచ్చి ఎలా ఉంది అని అడిగే అక్కని మేము మిషన్ ట్రిప్కి పంపిస్తే, ఆవిడ ఒక పెద్ద పార్లమెంట్ ప్రాంతంలో 35 మందికి హీలింగ్ చేసింది ఆవిడ. షీ నెవర్ డిడ్ ఇన్ హర్ లైఫ్. యేసు ప్రభు నామం చాలా ఘనంగా ప్రకటించబడింది ఆ ప్రాంతంలో. సో కాబట్టి అద్భుతాలు లేవు అనేది నేను అర్థం చేసుకోలేదు. ఒకప్పుడు వాదించిన నేను, కానీ దేవుడు కార్యాలు చేస్తున్నప్పుడు సైలెంట్ అయ్యాను. అట్ ద సేమ్ టైము ఇప్పుడు సంఘములో ఏం కావాలంటే, సంఘంలో పరిశుద్ధత కావాలి, దేవుని కార్యాలు చేయాలి, దేవునికి లోబడాలి, దేవుని నీతిని రాజ్యాన్ని. అంతకుముందు వాళ్ళకి దేవుడే తెలియదు, దేవుడి నీతి తెలియదు. వాళ్ళకి అంతకుముందు వాళ్ళకి స్వనీతి తెలుసు, వాళ్ళ దేవుడి పేరు తెలుసు. మనం మన ప్రభువుని ప్రకటిస్తున్నాం కాబట్టి దేవుడు కార్యాలు చేస్తూ ఉంటాడు. సంఘము లోపల ఆ వ్యక్తి నైతికంగా ఏమి సరి చేసుకోవాలో దాన్ని సరి చేసుకోవడము చాలా చాలా ప్రయారిటీ. అది చేసుకోకుండా ఈ సంఘాన్ని విడిచి అక్కడేదో జరిగిపోతుంది కాబట్టి అక్కడికి పరిగెడతాం. అక్కడికి వెళ్ళడం తప్పట్లేదు. నేను మొత్తం ఒకటే సంఘం అంటున్నా, సార్వత్రిక సంఘమే, కానీ గలిబిలిలో వెళుతూ ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లోకి మనం నెట్టివేయబడ్డాం. ఐ రిపీట్, దేవుడు కార్యాలు చేస్తున్నాడు. నేను వ్యక్తిగత మళ్ళీ అవి ఎక్కడ చేయాలో అక్కడ దేవుడు చేస్తున్నాడు. బైబిల్ ఏముందంటే, ఇక్కడ ఏముంది, దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియలు చేశాను. నా చిత్తానుసారం కాదు, నా ఎమోషన్ కాదు. నన్ను అడిగితే భారతదేశాన్ని అంతా ఒక క్షణంలో మార్చాలని నేను చెప్తున్న దేశాలు చాలాసార్లు చెప్తుంటాను. టర్కీ, తజికిస్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, తుర్క్మినిస్తాన్, జోర్డాన్, సిరియా, యెమెన్, సూడాన్, ఇలా దేశాలు, చాలా దేశాల్లో సంఘం లేదు పరిపూర్ణంగా. నేను వెళ్ళి ఇప్పుడు ఎట్లుందంటే అలా చేసి మొత్తం అద్భుతం చేసి దేశాన్ని కూడా అప్సైడ్ డౌన్ చేయాలని ఉంది. ఇది బ్రదర్ కృష్ణ చిత్తం. బైబిల్లో ఉంది, దేవుడు తన చిత్తానుసారమైన సూచక్రియలు చేయాలి. సో లెట్ గాడ్ డూ హిస్ వర్క్. యాజ్ బిలీవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వీ విల్ ఫాలో అండ్ వీ విల్ డూ వాట్ హీ డిడ్
ఆస్క్ టు డూ ఇట్. ఆయన ఏం చేయాలని కోరుకున్నాడో అది చేద్దాము. దేవుడు చేసే సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు చేస్తాడు. ఎందుకంటే సంఘం ఎత్తబడాలి. ఇప్పుడు నేను ఎప్పుడేదో సీరియస్ క్రిస్టియన్ అయిపోయినంత మాత్రంలో సార్ నేను మంచి బిలీవర్ అయిపోయాను, నా చర్చి టైటిల్ పెద్ద టైటిల్, మాకు అద్భుతాలు లేకపోయినా, సూచక్రియలు లేకపోయినా, మహత్కార్యాలు లేకపోయినా మేము బతికేస్తాం సార్, అవన్నీ ఆపినాయని నేను డిక్లేర్ చేయకూడదు. ఎందుకంటే అందాల్సిన దేశాలు, జాతులు ఇంకా ఉన్నాయి. వాటికి చేరాలంటే ఖచ్చితంగా దేవుని చిత్తానుసారం ఇవన్నీ అవసరం. ఇది దేవుని క్రమం. ఈరోజు విలియం కేరీ గారు వచ్చి నీకేదో బైబిల్ తర్జుమా చేసి ఇచ్చినంత మాత్రంలో ప్రపంచం అంతా ఏమైపోలే. కాబట్టి ఏది కూడా ఆగిపోవడానికి వీల్లేదు. యెరూషలేములో ఎలాగ జరిగిందో, మిలేతులో ఎలా జరిగిందో, భారతదేశంలో కూడా అలాగే ఆరంభమైంది. తోమా గారి యొక్క స్టోరీలో మనం చూసినప్పుడు, ఇండియా వచ్చినప్పుడు ఆయన నీళ్లను పైన వేసి, నిజాలు నాకు తెలియదు కానీ మన రికార్డ్స్ లో నీళ్లు పైకేస్తే నీళ్ళు అలాగే ఉండిపోయాయి. ఇట్స్ అ సూచక్రియ. ఒక దేశాన్ని కానీ ఒక జాతిని దేవుడు బ్రేక్ చేసేటప్పుడు హీ విల్ డూ ఎవ్రీ యాక్టివిటీ, మిరాక్యులస్ వర్క్స్. సో ఇప్పుడు మనం నమ్మే దేవుడు అద్భుతాలు చేయని దేవుడుగా అయిపోయాడా? సూచక్రియలు చేయని దేవుడుగా అయిపోయాడా? మహత్కార్యములు చేయలేని దేవుడుగా అయిపోయాడా? అయిపోతే నువ్వు వచ్చేసా కాబట్టి అయిపోయాడా? నువ్వు వచ్చి బాప్తిజం పొంది హల్లెలూయా స్తోత్రం అని చెప్పగానే యేసు ప్రభు ఇక సాల్రా బై, ఇక నా రాము వచ్చేసినాడు, రాము ఇప్పుడు యాకోబు అయిపోయినాడు కాబట్టి ఇక ఆపేస్తా అని చెప్తాడా? దేవుడు మన కోసం మాత్రమే వచ్చాడు. దేవుడు అన్యజనులకు కూడా దేవుడే కదా. సో కాబట్టి ఎక్కడ ఆగిందని మనం చెప్పగలం? ఎందుకు ఆగిందని చెప్పాలి మనం? అంటే మనకు సంఘము సార్వత్రిక సంఘం అనే అభిప్రాయము బొత్తిగా లేదు. సువార్త ప్రకటించబడవలసిన జాతులు, దేశాలు ఇంకా మిగిలి ఉన్నాయనే స్పృహ కంప్లీట్ గా లేదు. కాబట్టే సూచక్రియలు వద్దు, మహత్కార్యాలు వద్దు, వివిధములైన పరిశుద్ధాత్మ వరములు వద్దు. వాక్యం ఒక్కటే చాలు. మరి ఆ వాక్యం నువ్వు ప్రకటించెళ్ళి అదన చేయి, అది కూడా చేయడటువంటి. సో కాబట్టి వాక్యమైన దేవుడే వీటిని జరిగించాడు. సో ప్రభువు ఎక్కడ ఏం చేయాలో అది చేస్తాడు. మనం ఏం చేయాలో అది చేద్దాము. మనం నీళ్ల మీద నడిచినప్పుడు ప్రభువు నడిపిస్తాడు. నీళ్ల మీద అడుగు పెట్టినప్పుడు, మేము మిషన్లో అడుగు పెట్టగానే దేవుడు అద్భుతాలు చేస్తాడు, చేస్తున్నాడు, చేశాడు, ఇంకా చేస్తాడు. నీ కోసం కాదు, క్రైస్తవుడి కోసం కాదు, మిగిలిన జాతుల కోసం దేవుడు చేస్తాడు. కరెక్ట్. అలా చేసి ఆ గొప్ప రక్షణను వారికి రుచి చూపిస్తాడు. మొదటి తెస్సలోనికి రాసిన పత్రికలో మొదటి తెస్సలోనికి చూద్దామండి. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోను సంపూర్ణ నిశ్చయతతో వచ్చిన సంగతి మాకు తెలియను. ప్రైజ్ ది లార్డ్. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటేమో మీరు ఎరుగుదురు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యం అంగీకరించి మమ్మును ప్రభువును పోలు నడుచుకునే వారైతిరి. కాబట్టి మాసిదోనియాలోను అకయాలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువు వాక్యము మాసిదోనియాలోను అకయాలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందు దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసం గనుక మేమేమీ చెప్పవలసిన అవశ్యము లేదు. మాట మాత్రము కాదయ్యా అంటే పౌలు గారి కంటే గొప్పవాడు మనం కాదు. మేము మాట మాత్రమే చెప్పి సంఘం కట్టమంటే హీస్ డిక్లేరింగ్ మాట వలన మాత్రమే కాదు గాని శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చిన సంగతి మాకు తెలియదు. 6వ వచనం, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకునే వారైతే. అయితే ఏంటంటే అండి, దేవుడు అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు. కేవలం మాట ద్వారా యేసు ప్రభు అలా చెప్పడం మాత్రమే కాదు, శక్తి చేత పరిశుద్ధాత్మ చేత వాక్యం ప్రకటింపబడిన తర్వాత వాళ్ళు విశ్వాసులైపోయారు. పరిస్థితులు బయట బాగలేవు, కానీ ఈ పరిశుద్ధాత్మ ఫోర్స్ ఎక్కువ ఉందన్నమాట. ఈ పరిశుద్ధాత్మ శక్తి వల్ల వాళ్ళకు కలిగిన ఆనందాన్ని బట్టి బయట శ్రమ ఉన్నా కూడా వీళ్ళు వాక్యాన్ని అంగీకరించారు. అసలు వాళ్ళు మాట వలన మాత్రమే వాక్యాన్ని అంగీకరిస్తే దాన్ని ఓవర్కమ్ చేసే అంత ఎబిలిటీ వీళ్ళ దగ్గర లేదు. కాబట్టి దేవుడు ఆ శక్తి వల్ల చేసిన కార్యాలకు వీళ్ళు మెస్మరైజ్ అయిపోయి వాక్యాన్ని అంగీకరించడంలో ఎస్టాబ్లిష్ అయిపోయి తర్వాత వాళ్ళు తెలుసుకున్న ప్రభువుని మాసిదోనియాలో అకైలో ప్రకటించారట. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందు ప్రకటించారట. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది?
మనోళ్ళకి అద్భుతాలు వద్దు, సూచక్రియలు వద్దు, మహత్కార్యాలు వద్దు, సువార్త చెప్పడం వద్దు. ఏం కావాలి వీళ్ళకి? ఏం కావాలి? బిల్డింగ్ కావాలి, ఓకే, నీటిలో సీటు కావాలి, మెడికల్ డాక్టర్ సీటు కావాలి, పిహెచ్డి కావాలి, డబ్బులు కావాలి, బంగారం కావాలి, కొండ మీద కోతి కావాలి. పరిశుద్ధాత్మ వద్దు, పరిశుద్ధాత్మ కార్యాలు వద్దు, పరిశుద్ధాత్మ వలన సువార్త ప్రకటించడం వద్దు, వాక్యం ప్రకటించడం వద్దు, ప్రతి స్థలంలో మోగడం కూడా వద్దు. వాటిని మానక వీటిని చేయవలసి. ఇదే కాదు, బైబిల్లో ఏ చర్చి చూసుకున్నా ఇదే కండిషన్లో ఉంది. అసలు మొదటి శతాబ్దంలో సంఘము ఎలా నిలబడిందంటారు? ఒక నిండు గర్భిణిని అలా కొస్తే బిడ్డ బయటికి వచ్చేసిన అంత శ్రమలో కూడా సంఘం ఎలా నిలబడిందంటారు? పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందం. సింహాల బోనులోనైనా ప్రభు కొరకు తెగువగా ఉండడానికి బికాస్ ఆఫ్ దేర్ బైబిల్ స్టడీయా? బైబిల్ స్టడీని నేను తక్కువ చేయడం లేదు. పరిశుద్ధాత్మ శక్తి ఇంకెక్కువ వారికి పనిచేస్తుంది. స్పిరిట్ ఆఫ్ గాడ్స్ అండర్స్టాండింగ్. సో కాబట్టి సార్, బిబ్లికల్ పందా తప్ప మనము సువార్తను ప్రకటించలేము. మనం ఏంటంటే దొంగల్ని ఎక్కువ మందిని చూడడం వల్ల అది లేదంటున్నాం. దొంగలు ఎక్కువైపోయారు కాబట్టి ఇక లేదండి ఇది. నో, నెవర్ బి. దిస్ ద బైబిల్ వర్డ్ ఆఫ్ గాడ్. దిస్ కెనాట్ బి ఆల్టర్డ్, దిస్ కెనాట్ బి చేంజ్. ఎఫ్సి రాసిన పత్రికలో ఏం జరిగిందో విజయవాడలో ముందు సంఘం కట్టేటప్పుడు అదే జరగాలి. ఉజ్బెకిస్తాన్ లో సంఘం కట్టేటప్పుడు కూడా మాసిదోనియా సంఘం ఎలా కట్టారో ఉజ్బెకిస్తాన్ సంఘం కూడా అలాగే కట్టాలి. లేదు సార్, మాకు వాక్యం బాగా వచ్చేసింది సార్, మేము మాట వల్లనే కాదంటే పోయే చాలా మందిని చూసాము. అవునని చెప్పలేము, కాదని చెప్పలేము. వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా మనం అంతే అవలంబిస్తాం. తర్వాత బ్రదర్, నాకున్న ఒక డౌట్, అపోస్తులు అంటే మొదటి తరం అంటే విశ్వాసులు, అంటే పౌలు గారు కావచ్చు, పేతురు గారు కావచ్చు, వీళ్ళందరూ అపోస్తులుగా పిలువబడ్డారు. అంటే ప్రస్తుతం వాళ్ళు నేను విమర్శించట్లేదు, నాకు చిన్న డౌట్. ప్రస్తుతం ఉన్న మన సేవకులు కూడా కొందరు అపోస్తులు అని పేరు పెట్టుకుంటున్నారు, ముందు పెట్టుకుంటున్నారు. అది కరెక్టేనంటారా? అంటే సరైన మీనింగ్ ఏంటి అపోస్తులు అంటే? పౌలు గారు అపోస్తలుడును అని చెప్పుకున్నాడు. కొన్ని చోట్ల అన్నాడు, నేను అపోస్తలుడుగా అని పిలిపించుకున్నటకు నేను యోగ్యుడని కాదనంటారు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులే కాకుండా ఇంకొంతమంది అపోస్తల పేర్లు కూడా బైబిల్లో ఉన్నాయి. రోమిల్ రాసిన పత్రిక 16వ అధ్యాయం 7వ వచనంలో, నాకు బంధువులను నా తోడి ఖైదీలును అయిన ఆంద్రోనికును యునీయకును వందనములు. వీరు అపోస్తులలో ప్రసిద్ధికెక్కిన వారై నాకంటే ముందుగా క్రీస్తునందు ఉన్నారు. లేదు సార్, నాకు 12 మంది అపోస్తులనే నేను లెక్క కడతాను సార్. యేసుక్రీస్తు ద్వారా పిలువబడిన 12 మంది సార్, నా దగ్గర లిస్ట్ ఉంది సార్, నేను ఆ 13 మందిని అపోస్తులను పిలుస్తాను సార్ అంటే మరి వీళ్ళెవరు? వీళ్ళ ఎన్నిక ఎప్పుడైంది? ఎన్నిక అయినప్పుడు దా బాబు నువ్వు వీడియో షూటింగ్ తీసుకో, నేను అపోస్తుడుగా నియమిస్తున్నా, మరి నువ్వు చెప్తేనే అపోస్తుడు అవుతాడు, నువ్వు చెప్పకపోతే అపోస్తుడు కాడని లేదు. అంటే వీ నీడ్ టు బ్రేక్ ఎన్ అండర్స్టాండింగ్, వీ నీడ్ టు బ్రేక్ ఏ టీచింగ్. వాళ్ళ ఊరికి పో, వాళ్ళ బర్త్ రికార్డ్స్ చూడు, వాడే ఊరోడు, ఆ వ్యక్తిని దేవుడు ఎప్పుడు పిలుచుకున్నాడో, ఏ స్థితిలో పిలుచుకున్నాడో, అపోస్తలు ఎంతమందిని పిలిచినాడు, ఇట్లా ఎంతమందిని పిలిచినాడు, వీళ్ళు యేసు ప్రభు ద్వారా పిలువబడ్డారా, అవే సేవకుల ద్వారా మనకు తెలియదు. పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు, అపోస్తలులలో ప్రసిద్ధికి ఎక్కినవారు. ఎంతమంది అపోస్తలు ఉన్నారో తెలియదు. వీరు నాకంటే ముందు నుంచి క్రీస్తులో ఉన్నవారు. సో కాబట్టి ప్రభు చెప్పినవి మనకు చెప్పాలని, చేసినవి మనకు చెప్పాలని రూల్ లేదు. ఇప్పుడు అపోస్తలు కాకయే దొంగ అపోస్తలు ఉన్నారు, అపోస్తలు ఉన్నారు, మంచోళ్ళని కూడా చెడ్డోళ్ళు అనేవాళ్ళు ఉన్నారు, దొంగల్ని కూడా హీరోలు అనేవాళ్ళు ఉన్నారు. అసలు అపోస్తలు కాకయే తాము అపోస్తలమని నువ్వు ఐడెంటిఫై చేసి నువ్వు వాళ్ళు దొంగలని తేల్చినామన్నారు. అంత స్థాయి నీకుంటే నువ్వు ట్రై చేసి అతను అపోస్తలుడు కాదని నువ్వు డిక్లేర్ చేయి. అది నువ్వు వేరే వాళ్ళకి బోధించదు. ప్రకటన 2:2. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుతాను. నేను చెప్తున్నారు, అపోస్తలు కాకయే తమను తాము అపోస్తలు అని చెప్పుకుంటున్నారు. ఎందుకు? రేటింగ్ పెరుగుతుంది కాబట్టి. వాళ్ళని పరిశీలించి అబద్ధికులని నేను డిసైడ్ చేశాను, అప్రిషియేట్ చేస్తున్నాడు. సో కాబట్టి ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ అ డబుల్ ఎడ్జ్డ్ స్వర్డ్. ఎట్లా పడితే అట్లా తిప్పిరామంటే జరగడానికి జరుగుతుంది. అపోస్తలు 12 మంది మాత్రమే కాదు, చాలా మంది అపోస్తలు ఉన్నారు. వారిలో ప్రసిద్ధి చెందిన అపోస్తలు ఉన్నారు. వారి నియామకం ఎప్పుడు జరిగిందో మనకు తెలియదు, ఎలా జరిగిందో కూడా తెలియదు, మనకు తెలియాల్సిన అవసరం కూడా లేదు. ఏ పని నిమిత్తం కూడా జరిగిందో మనకు తెలియదు. ఇప్పుడు నీ దగ్గరకు ఒక ఆయన అపోస్తలుడు అని చెప్పుకుంటూ వస్తే
నువ్వు టెస్ట్ చేయి. మరి దేని బట్టి టెస్ట్ చేస్తావు? టెస్ట్ ట్యూబ్ ఏమైనా ఉందా టెస్ట్ చేయడానికి? ఆయన ఆ టెస్ట్ లో పడేస్తే ఏదో మూవీలో టోయ్ అంటే ఈడ అబద్ధం అనేట ఉందా? తెలుసు. ఆన్ వాట్ బేసిస్ ఆయన అపోస్తలుడు కాదని చెప్తున్నాము, ఆన్ వాట్ బేసిస్ వీఆర్ అపోస్టల్ అని చెప్తున్నాం. పౌలు చెప్పుకున్నాడు కాబట్టి నేను కూడా చెప్పుకుంటా అన్నాడు. మనం ఏం చేయలేం. ఇప్పుడు నేను అన్ని వదిలేసి నువ్వు అపోస్తలుడుగా కాదా అని పెద్ద ప్రాజెక్ట్ చేసి నేనేం సాధిస్తాను? ఈ వర్డ్ ఆఫ్ గాడ్ ని అర్థం చేసుకోవడం కూడా చాలా మెచ్యూరిటీ కావాలి సార్. నేను ఒక ఎడారిలో ఉన్న 10 సంవత్సరాలు. మా సంఘం సైజు 50 మ్యాక్సిమం. ఆ తెలుగు వాళ్ళందరూ కలిస్తే 100, 150 అంతే మ్యాక్సిమం అనమాట. మాలో అంత వర్డ్ మీద అంత ఎక్స్పోజిటరీ టీచింగ్ కలిగిన అనుభవం కలిగిన వాళ్ళు ఎంతమంది ఉండే అవకాశం ఉంది? ఈ డినామినేషన్ ఒకటి పెట్టుకుంటే ఒకటి పెట్టుకుంటే జుట్టు ఊడిపోవాలి. ఇప్పుడు ఈ పాటికి మొత్తం జుట్టు బూడగుండా అయిపోవాలి. 32 సంవత్సరాలు హిందూగా ఉన్నా నేను. ఇప్పుడు దేవుడి దగ్గరకు వస్తే ఇన్ని విషయాల మధ్యలో నేను వదిలి ఎప్పుడో పారిపోవాలి. కానీ దేవుడు కృప వల్ల నిలుచున్నాను, ఇంకా నిలుస్తాను. దేవుడి స్తోత్రం, దేవుని స్తోత్రం. పలానా చర్చ్ వాళ్ళు అపోస్తులు లేరని డిక్లేర్ చేశారు. అది నేనెందుకు పట్టుకోవాలా? ఈ అమాయకులైన ఇమ్మెచ్యూర్ పీపుల్ ఏం చేస్తారంటే ఆ డినామినేషన్ ఏం చెబితే అది ఫాలో అవుతారు. మా డినామినేషన్ అద్భుతాలు లేవని చెప్తుందండి, చెప్పేస్తుంది. మేము కూడా లేవని చెప్తాం. అద్భుతాలు ఆగిపోయినాయి అని చెప్తుంది, మేము కూడా ఆగిపోయినాయి అని చెప్తాం. అపోస్తులు లేరని చెప్తుంది, మేము కూడా అపోస్తులు లేరని చెప్తాం. అంటే నువ్వు మనిషికి బానిస కానీ దేవునికి, దేవుని వాక్యానికి బానిస కాదు. ఇది ఒక తీవ్రమైన పెయిన్ సార్ సంఘానికి. ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు చెప్పిపోతా, వస్తానో రానో సర్దుకో జాగ్రత్త అని సిస్టర్ చెప్తా. నేను మీతో మాట్లాడుతున్నా, ఇప్పుడు 1000 ఫోన్లు వచ్చినా లిఫ్ట్ చేయను నేను. నా ఫోన్ రింగ్ కాకపోతే నా వైఫ్ అనుకుంటుంది ఎవరన్నా వేసేసారేమో అని మొదలెడుతుంది ఫస్ట్. మళ్ళీ నేను ఫోన్ ఎత్తేదాకా ఆవిడకి టెన్షన్లో ఉంటుంది అనమాట. అంటే మనం పరిచర్య చేసే ప్రాంతాలు అట్లాంటివి. ఎవరి ద్వారా పంపబడుతున్నా? నేను దేవుని ద్వారానే పంపబడాను. నేను అపోస్తలున్నా అని పెట్టుకోవచ్చు పేరు. వాస్తవంగా అయితే ఏది పౌలు గారు చెప్పిన విధంగా అంత అవసరం లేదని నాకు అనిపించింది. ఒక రకంగా అంటే ఇది వ్యక్తిగతం. ప్రస్తుతం నాకు ఘనత ప్రభువు వల్ల కావాలి. అది ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు కానీ తను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదని ఉంది. అవును. ఎందుకు వచ్చిన తలంపు? నన్ను కూడా చాలా మంది యు ఆర్ జస్ట్ లైక్ అపోస్టల్ అన్నారు. అవునా? నాకేం ప్రభువు చెప్పలేదు ఆ మాట. దిస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఇక్కడ జరగాల్సిన పని చాలా పెట్టుకొని, నశించే దేశాలను మన కళ్ళ ముందు పెట్టుకొని, అనేక మందిని పంపించాల్సిన బాధ్యత పెట్టుకొని, వాటన్నిటి పక్క పెట్టుకొని నన్ను నేను గొప్ప చేసుకునేంత దరిద్రము నాకెందుకు? అరే జరగాల్సింది చాలా ఉంది. చాలా దేశాల్లో 2024 సంవత్సరాల వరకు సంఘం లేదు. 50 దేశాల్లో సంఘ పరిచర్య జరగడం లేదు, సువార్థీకరణ జరగడం లేదు. ప్రభువు రావాలంటే సకల జనులకి సాక్షార్థంగా ఈ సువార్త ప్రకటించబడాలి. ఇప్పుడు నా పంచాయతీ నేను అపోస్తలుడని టైటిల్ పెట్టుకోవడం నాకు అంత ఇంపార్టెంటా? జనాలు నన్ను అపోస్తలుడని పొగడడం అంత ఇంపార్టెంటా? ఏం పొడి చేశాను నేను? ఇప్పుడు పట్టుమంటే 10 జాతుల దగ్గరికి వెళ్ళలేదు. మా అంటే తెలుగు మాట్లాడిన దగ్గరికి వెళ్ళాను. అప్పుడప్పుడు ఇంగ్లీష్లో స్టైల్గా మాట్లాడాను. నాకు కూడా ఇంగ్లీష్ వచ్చింది చెప్పడానికి. ఏం పొడి చేసాము ఈ ప్రపంచంలో? ఎవరిని మార్చేసాం? మనకుండే సంఘాల్లోనే మనం మార్చలేకపోయినా ఏడుస్తున్నప్పుడు ఇక అపోస్తలుడని టైటిల్ పెట్టుకుని ఎవరి దగ్గర ఏం సాధిద్దామని జనాల దగ్గర పేరు 4 కాసులు తప్ప ఏమైనా ఉందా? ఎంత పేరు వస్తే అంత రేటింగ్ పెరిగే అవకాశం ఉంది, అంత కానుక పెరిగే అవకాశం ఉంది, అంత డబ్బు పెరిగే అవకాశం ఉంది. స్వస్థత వరం కలిగిన దైవజనుడు. వీఆర్ లుకింగ్ ఫర్ సంథింగ్ విచ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. నేను 30 దేశాలకు వెళ్ళినంత మాత్రంలో 30 దేశాలు రక్షింపబడలేదుగా. కాబట్టి ఇట్స్ వెరీ సెన్సిటివ్ సార్. ప్రతి దినము మారు మనసు పొందాలి. అందుకే ఒకరికి ప్రకటించిన తర్వాత భ్రష్టుడమైపోతామేమో అని నా శరీరమును నలగొట్టుకొని దాన్ని లోబరు కూర్చున్నారు. ఈ వాక్యము, ఈ రిఫరెన్స్ మనుషుల్ని ఎంత తక్కువ చూస్తే అంత మేలు సార్. అది ఈ బోధలు కూడా చాలా ఆల్టర్డ్ బోధలు. ఒకసారి బోధ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టామంటే దాన్ని వేడి చేసి తినడమే. ఇంకా 50 సంవత్సరాల క్రితం బోధట అది. 50 సంవత్సరాల క్రితం దేవుడు మాట్లాడాడు. దాన్ని మళ్ళీ ఇప్పుడు ఫ్రిడ్జ్ లో తీసి మళ్ళీ ఫ్రై చేసి తింటారు అన్నమాట. దేవుడి దగ్గర నుంచి బోధ అవసరం లేదు సార్. దేవుడు ఎదగడం అవసరం లేదు సార్. మెకానికల్గా బతకండి. నేను అట్లా లేదు సార్. ఈ రోజు దేవుడు ఏం నేర్పిస్తే దాంతో నేను బతికేస్తాను. దేవుడు నేర్పించే దాన్ని బట్టి బతుకుతాను. ఈ బోధన తప్పు అంటే సార్ ఇది పలానా విషయం ఇంతకుముందు తప్పుగా బోధించాను, క్షమించమని నేను అడుగుతా సార్. నేను కూడా అపోస్తులు లేరని వాదించిన వాళ్ళు ఉన్నా. సౌదీ అరేబియాలో అద్భుతాలు లేవని వాదించిన వాళ్ళు ఉన్నా. స్వస్థతలు జరగవని వాదించిన వాళ్ళు ఉన్నా. ఒక సంఘటన చెప్తాను సార్. చెప్పండి. దేవుడు మాట్లాడతాడని మీరు నమ్ముతారా? నేను నమ్ముతానండి. దేవుడు కమ్యూనికేట్ చేయగలడని నమ్ముతాను. చేయగలడని చెప్తాను. ఒకరోజు నేను 2013 ఆ టైంలో 13-14 టైంలో సౌదీ నుంచి వెకేషన్కి ఇండియా వచ్చినప్పుడు మా పాపకు బాగలేదు. నా దగ్గర జేబులు దండిగా డబ్బులు ఉన్నాయి. మా ఇంటి ఎదురుగానే మంచి చిల్డ్రన్ స్పెషలిస్ట్ హాస్పిటల్కి వెళ్ళాము. నేను ఎన్ఆర్ఐ.
నన్ను సార్ కూర్చోండి అన్నాడు. ఇంకొంచెం బిల్లు ఎక్కువ వేస్తాడుగా, మనం కూర్చోబెడితే ఇంకొంచెం మనం పొంగిపోతాం కదా. కూర్చున్నా. పక్కన చాలా మంది లేడీస్ వచ్చి బతిలాడుతున్నారు, అయ్యా నేను ఇంత కట్టలేనయ్యా. ఆ డాక్టర్ చాలా చిరాగ్గా మాట్లాడుతున్నాడు వాళ్ళతో. కుదరదమ్మా, అయ్యా 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 నేను కట్టలేనయ్యా, ప్లీజ్ అయ్యా, ఏడుస్తుంది అయ్యా నా బిడ్డ అయ్యా, పో మా గవర్నమెంట్ హాస్పిటల్ పో, ఇక్కడ అంతా కుదరదని చాలా హార్ష్గా ప్రవర్తిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడుతున్నాడు, నీ దగ్గర డబ్బులు ఉన్నాయిరా, నువ్వు ఎన్నెన్నో కడతావు, నీకు స్వస్థత అవసరం లేదు, నీ దగ్గర బ్యాంక్ ఉంది, ఆ తల్లికి కావాలి స్వస్థత, నేను ఆ తల్లికి స్వస్థత చేస్తే నీకేంటి నొప్పి అని అడుగుతున్నాడు. అబ్బా సో షాక్. అదేమీ చర్చిలో లేను, ప్రసంగంలో లేను, నేను హాస్పిటల్లో ఉన్నా. అంటే దేవుడు ఎంత సెన్సిటివ్గా వర్క్ చేస్తాడు ప్రజల పట్ల. ప్రజల జీవితాల్లో ప్రభువు ముద్ర వేయాలనుకుంటున్నాడు. ఆ వ్యక్తి కోసం కూడా ప్రభువు చనిపోయాడు. సంఘము క్రీస్తు శరీరమే అయినా కాబట్టి ఆ సంఘాల్లో అవయవాలు చాలా ఉన్నాయి, వాటిని దేవుడు డీల్ చేస్తున్నాడు. దాన్ని మనం ఆపొద్దు. కాబట్టి ఏదో ఫలానా సంఘము డినామినేషను, ఇది సంఘం అండి, ఈ సంఘం ఇది చెప్పిందండి, ఇదే ఫైనల్, అట్లా కాదు. అప్పటి నుంచి నేను డిక్లరేషన్ చేసే ముందు సైలెంట్ అయి ఒకసారి కూర్చొని, ఎందుకు నేను డిక్లేర్ చేస్తున్నా, ఇప్పుడు అంత డిక్లేర్ చేసి ఏం సాధించాలి, నేను దేవుడికి అనుకూలంగానే మాటలు మాట్లాడి నేను ఎందుకు దోషినవ్వాలి దేవుని ఎదుట. కీర్తన 1, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గంలో నడవద్దు, అపహాసం చోట కూర్చోండకుండా దేవరాత్రి. ఇప్పుడు యేసుప్రభు వారు వచ్చి సుంకరుతో పాపులో కలిసి కూర్చొన్నాడు. పాపుల మార్గంలో నిలవద్దు అంటే ఈయన పాపుడు ఇంటికి పోయినాడు, భోజనం కూడా చేశారు వాళ్ళతో పాటు. కూర్చోవద్దునంటే కూర్చొని భోజనం కూడా చేశాడు. అసలు ఈయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చే వ్యక్తి అయితే కీర్తన 1:1 కూడా తెలియదా? కీర్తన 1:1 తెలియని ప్రవక్త ఉంటాడా నిజంగా? కాబట్టి యేసు ప్రభు వారి లెక్క వీళ్ళ మదిలో కొట్టివేయబడింది. బికాస్ ఆఫ్ ద Psalm 1:1. ప్రభు కనికరాన్ని చూపిస్తున్నాడు, ప్రభు వారిని ఉద్ధరిస్తున్నాడు. పాపులలో ఉండే వాళ్ళని ప్రభు బయటికి లాగుతున్నాడు. ప్రభు యొక్క ఇంటెన్షన్ ని శాస్త్రులు పరిశీలన అర్థం చేసుకోలేకపోయినారు. అందుకే పౌలు ఏమనంటే, అయా నేను కొందరిని సంపాదించడానికి అందరికీ అన్ని వాడిన ఇస్తున్నా, నేను యూదుడు కానప్పటికీ నేను యూదులను సంపాదించుకోవడానికి యూదుడు లాగా. సో కాబట్టి ఐఎమ్ డూయింగ్ విత్ ఎ స్పెషల్ పెయిన్, ఒక భారంతో నేను ఈ పని చేస్తున్నా. అలానే నేను శరీర సంబంధమైన ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తించను. ఇట్స్ ఎ స్పిరిచువల్ మెచ్యూరిటీ. బికాస్ బేసికల్లీ పౌలు గారు ఏ సీరియస్ ఇవాంజలైజేషన్ పర్సన్ అన్నమాట. సో కాబట్టి సార్ వి నీడ్ టు రీచ్ పీపుల్. తాను నిలుచుచున్నానని వాడు తలంచువాడు, తాను నిలుచుచున్నాను తలంక తాను కూడా పడిపోవునేమో జాగ్రత్త చూసుకోవాలి. అంత సులభం కాదు క్రైస్తవ్యం, చస్తే గానీ రాదు ఫలం. చాలా సంతోషం బ్రదర్. వాస్తవంగా అంటే మీరు ఎంచుకున్న పరిచర్యం చూస్తే చాలా మంది ఇప్పుడున్న సేవకులకి అంటే కరెక్ట్గా అర్థం చేసుకోక బ్రదర్ ఇలా చెప్తున్నారు ఏంటి అని అనుకునే పరిస్థితులు మొన్నటి వరకు ఉన్నాయి. కానీ ఇప్పుడు నేను అడిగిన 2 ప్రశ్నల్లో ఒకటి, అద్భుతాలు ఉన్నాయి, ఆశ్చర్యకార్యాలు ఎక్కడ అవసరం బ్రదర్ అంటే చాలా కరెక్ట్గా చెప్పారు, అది వాక్యానుసారంగా ఎక్కడ అవసరం. తర్వాత అపోస్తులుల పేరు అవసరం అంటే దాన్ని కూడా వాక్య రెఫరెన్స్తో చాలా చక్కగా చెప్పారు. ఇలాగ మీకు వాక్య జ్ఞానంతో అన్ని విధాల మరి దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానంతో కలిగి ఉన్న మీరు అందరి చోట్ల సువార్త అందని చోట్ల సువార్త ప్రకటించడానికి వెళ్తూ ఉన్నారు. అంతిమంగా మీ లక్ష్యం బ్రదర్, మీరు ఎలా ఉండాలని, ఏం చేయాలని ఆశపడుతున్నారు చెప్పండి. నేను డ్రీమ్ చేస్తుంది ఒకటే బ్రదర్, నా జీవితం ద్వారా కొన్ని దేశాలు రక్షణలోకి రావాలి, కొన్ని జాతులు రక్షణలోకి రావాలి, కొన్ని రీజియన్స్ రక్షణలోకి రావాలి. కొన్ని కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళకి చాలా జ్ఞానం ఉంది, చాలా డబ్బు ఉంది, చాలా టైం ఉంది, చాలా రిసోర్స్ ఉంది. ఒకప్పుడు సండే స్కూల్ లేదు, కానీ ఒక రూపం వచ్చింది కొంతకాలం తర్వాత. సువార్త సర్వలోకానికి ప్రకటించాలనే ఆజ్ఞ ఉంది, దానికి సరి అయిన సీరియస్నెస్ రూపం ఇండియాలో రాలేదు అంత రాడికల్గా. దీన్ని ఏమేమి చూస్తున్నారంటే సార్, కొన్ని ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ ఆప్షనల్ సబ్జెక్ట్లో ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది. ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలంటే థర్డ్ లాంగ్వేజ్ తెలుగు లేదా సంస్కృత్, లేదా ఫ్రెంచి లేదా అది ఆప్షనల్ సబ్జెక్ట్ అన్నమాట. మిషనరీ పరిచర్య ఆప్షనల్ గా ఎంచుకుంటున్నారండి. సువార్థీకరణ ఆప్షనల్ గా ఎంచుకుంటున్నారు. సంఘ పరిచర్య ఇంపార్టెంట్ అని, సువార్థీకరణ ఆప్షనల్ అనే అభిప్రాయం ఉంది. కాబట్టి సువార్త ప్రకటిస్తూ మేము బెస్ట్ ఏదో ఎక్స్ట్రా చేస్తున్నామని సమాజానికి చెబుతున్నారు, కానీ అది మ్యాండేట్. మిషనరీ పరిచర్య చేస్తున్నామని గొప్పగా చెప్తున్నారు, కానీ అది బేసిక్ లెవెల్ అంటున్నారు. లూకా 17:10 ప్రకారంగా మీకు ఆజ్ఞాపించబడినవన్నీ చేసిన తర్వాత వచ్చి మేము చేయవలసిందే చేశాము,
మేము నిష్ప్రయోజకులమైన దాసులమని చెప్పండి అంటుంది. నేను ఒక 20 దేశాలకు మిషనరీలు పంపినా నేను ఎవరికంటే గొప్పగా కొమ్ములు ఏమి లేవని నేను నమ్ముతున్నా. కొందరు వచ్చి కొమ్ములు పెడతారు, బాబు నువ్వు కొమ్ములు పెట్టుకో కాబట్టి నువ్వు ప్రత్యేకింపబడిన వాడు ఉంటావు, మేము వెనకుంటాము. కొందరిని ముందుకు తోసి వెనకుంటాం. కాబట్టి ప్రభు సర్వలోకానికి వెళ్ళమని చెప్పాడు, సమస్త జనుల దగ్గరికి మీరు వెళ్ళండి అని చెప్పాడు, వాళ్ళ శిష్యులుగా చేయమని చెప్పినాడు. ఇది ఆప్షనల్ కాదు, మాకు టైం ఉంటే చేస్తాము, మేము ఇక్కడ బిజీ ఉన్నాము అనేది కాదు. కాబట్టి ఈ భారాన్ని ప్రతి సంఘములో నింపాలని ఆలోచన కలిగి ఉన్నానండి. అందుకే ఇండియాలో కొంతకాలం మిషన్ మొబిలైజేషన్ మీద ఉన్నాను. నా మనసంతా అన్రీచ్ పీపుల్ మీదే ఉంది, కానీ కొందరిని పంపిస్తున్నాం. ఓకే, బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది. దేవుడు నాకు ఇచ్చిన తలాంతుని బట్టి, నాకు ఇచ్చిన ఈ అనుభవ జ్ఞానాన్ని బట్టి, ఈ భారాన్ని బట్టి, ఈ కన్నీటిని బట్టి కొంతమంది సేవకుల దగ్గరికి వెళ్ళి ఈ అంత్య దినాల్లో ఈ రాజ్య సువార్త సకల జనులకి సాక్ష్యార్థంగా భూలోకమందంతా ప్రకటింపబడాలి, అందులో నా సంఘం కూడా పాలు పంపులు పొందాలి. నేను కూడా సార్వత్రిక సంఘంలో బాధ్యత నాకుంది. నా సంఘము నుంచి నేను కొందరిని పంపించాలి. ఇటువంటి పరిచర్య భారతదేశంలో ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో ప్రతి సంఘం మీద మిషన్ స్పిరిట్ ఉండాలని నా ఆలోచన. ప్రతి సంఘంలో స్త్రీల పరిచర్య ఉంది, పురుషుల పరిచర్య ఉంది, సండే స్కూల్ పరిచర్య ఉంది, యవ్వనస్తుల పరిచర్య ఉంది, కానీ మిషన్ పరిచర్య, మిషన్ ప్రోగ్రాం లేదు. ప్రతి సంఘము కూడా మిషన్ ప్రోగ్రాంని విధిగా జరిగించాలి, ప్రతి విశ్వాసికి కూడా ఈ లక్ష్యం కలిగి ఉండాలి అనే ఒక తీవ్రమైన నిస్వార్థమైన ప్రేరణతో ముందుకెళ్తున్నానండి. అదంత సులభం కాదు, బట్ దేవుడు సహాయం చేస్తున్నాడు. ఎస్పెషల్లీ మీ ఛానల్ ద్వారా నేను పరిచయం అవ్వడం అనేది నాకు చాలా మేలు కలిగింది బ్రదర్. అంతకుముందే నా సాక్ష్యము వెళ్ళినప్పటికీ లాస్ట్ టైం మీరు మనం చేసిన ఆ వీడియోని బట్టి నాకు వచ్చిన ఫోన్ కాల్స్ చిన్న వాళ్ళ దగ్గర నుంచి కాదండి, చాలా సీనియర్ మోస్ట్ సేవకుల దగ్గర నుంచి నాకు ఫోన్ కాల్స్ వచ్చాయి. వాళ్ళు మాట్లాడినప్పుడు ఎలా ఉండిందంటే, మేము ఎన్నో సంవత్సరాలుగా నివురు గప్పిన నిప్పులాగా ఉంది, ఆ నొప్పి, ఆ పెయిన్, ఆ వేదన చాలా లోతుగా ఉంది, మిమ్మల్ని చూసి మేము ఉపశమనం పొందుతున్నాము అని 40 సంవత్సరాలుగా పరిచర్య చేస్తున్నాం. పెద్ద పెద్ద నాయకులు, అంటే పెద్ద అంటే మెగా చర్చిల గురించి నేను లేమెన్స్ ఇవాంజలిక్ ఫెలోషిప్ నుంచి టాప్ లైనప్ లో ఉండే లీడర్స్, వారు అంత ఈజీగా వేరే వారిని దగ్గర తీసుకునే అంత చాలా ఫెరోషియస్ గా వాళ్ళు జీవిస్తున్నారు. వాళ్ళు గొప్ప సమర్పణ కలిగిన దైవజనులు చాలా మంది నాకు ఫోన్ చేశారు, కొందరైతే ఏడ్చుకుంటూ. కాబట్టి నా ద్వారా లాస్ట్ టైం ఇవ్వబడిన నా వ్యక్తిగత సాక్ష్యం చాలా మందిని చేరుకుంది బ్రదర్. సో నేను కూడా మీకు చాలా థ్యాంక్ఫుల్ గా ఉన్నాను. బికాస్ ఆఫ్ యువర్, అంటే నా లక్ష్యం, నేను ఎన్ఆర్ఐ కాబట్టి, నేను అదే ఇంతకుముందు కూడా చెప్పి ఎన్ఆర్ఐ కాబట్టి ఇట్లా ఎలక్షన్స్ జరిగే టైంలో నేను క్రైస్తవుడిగా కాకుండా బయట సెక్యులర్గా ఉండి, ఓకే, ఏదో ఒక తెలుగు అసోసియేషన్కి లీడింగ్ చేస్తే ఆ దేశంలో ఉండే ఓట్లన్నీ కూడా మేము వేయిస్తాం సార్. ముఖ్యమంత్రులు ఎవరు వచ్చినా కూడా, పొలిటికల్ లీడర్స్ వచ్చినా కూడా మన దగ్గరికి వస్తారు సార్. అటువంటి కాదనుకున్నామండి, అటువంటి అవసరం లేదు. క్రీస్తు కొరకు ఏమేమి ప్రివిలేజెస్ ఉన్నాయో వాటన్నిటినీ కాదనుకున్నాం. పెంటగించుకున్నామన్నంత పెద్ద పెద్ద మాటలు చెప్పడానికి మనసు రాదు, కానీ దేర్ ఆర్ సో మెనీ ప్రివిలేజెస్ ఇన్ ద వరల్డ్. వాటన్నిటినీ కాదనుకొని కొంతమందిని ఉద్ధరించాలని, కొంతమందిని లేపాలని చేస్తున్న ప్రయత్నంలో మీలాంటి ప్రిషియస్ ఛానల్ బ్రదర్స్, నిజంగా బ్రదర్, మీరు మీ పరిచర్య, మీ భారం మన భారతదేశం మొత్తం సంఘాల్లో అందరితో నింపబడాలని మనం ఖచ్చితంగా ప్రార్థన చేద్దాం బ్రదర్. కొంతవరకు అంటే కొందరులైన ఒక కదలిక తీసుకొచ్చారు మీ సాక్ష్యం ద్వారా, ఇంకా అది దేవుడు దానికి నీరు కట్టి ఫలింపు చేయాలని మనం ప్రార్థన చేద్దాం బ్రదర్. ఈ దినం ముఖ్యంగా మన క్రైస్తవ లోకం ప్రస్తుతం మన భారతదేశంలో ఇంటర్నేషనల్ డే ఫర్ ద అన్రీచ్డ్ పీపుల్ అనే ఈ యొక్క దినం పురస్కరించుకొని మీరు చెప్పిన కొన్ని మాటలు అందరినీ ఉత్తేజింపచేయాలని, మరి మిషనరీ వైపుగా, అంటే ఎవరికైతే సువార్త అందలేదో వారి వైపుగా దేవుని ప్రేమను ప్రకటించడానికి వారు ముందుకు అడిగేయాలని మనందరం ప్రార్థన చేద్దాం బ్రదర్. మరలా మీరు మాతో కలిసి మీ వ్యక్తిగతమైన అనుభవాలు, అలాగే మీకున్నటువంటి ఈ సువార్త భారాన్ని మరలా మరొకసారి పంచుకున్నందుకు సంతోషం. థ్యాంక్ యూ. ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద అన్రీచ్, సువార్త అందని జాతులను జ్ఞాపకం చేసుకునే ఈ అంతర్జాతీయ దినోత్సవాన్ని బట్టి మీ అందరికీ ఈ వీడియో
చాలా హెల్ప్ అవుతుందని, కనీసం సువార్త అందని జాతులను మీరు ఐడెంటిఫై చేసి ఆ జాతుల కొరకు ప్రార్థన చేస్తూ ఆ జాతుల దగ్గరికి పంపిస్తూ కనీసం జీవితకాలంలో ఒక్కసారైనా ఆ జాతిని వెళ్ళి చూడాలి, దర్శించాలనే ఆశ కలిగి మరి పరిచర్య చేయాలని సంఘాలన్నింటిని బట్టి విజ్ఞప్తి చేస్తూ